शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं मनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्यास्सु मनसः सर्वार्थानाम् उपक्रमेयं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननं शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं भूपासे श्रीरामचन्द्रकाश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोर्गजं चरीकः निरन्तरं मङ्गलमातनोतु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरिः ओं तत्सत्। श्रीगुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। దివ్యాత్మస్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, మన ఈ ప్రవచన ప్రయాణంలో నిన్నటి రోజున శంకరుల వారు సర్వ అవయవాలు ఆ భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి కర్మను చేయడానికి సిద్ధపడాలి. కళ్ళు కేవలం ఆ భగవంతుని దివ్యమంగళ రూపాన్ని చూడాలి. చెవులు కేవలం ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరిత్రలు వినాలి. మనస్సు నిరంతరం ఆయననే ధ్యానం చేస్తూ ఉండాలి. హృదయం అనేటువంటి కుసుమాన్ని ఎప్పుడూ ఆయన పాదాల దగ్గరే ఉండాలి. చేతులతో నిరంతరం చాలా చక్కగా అర్చన చేయాలి. ఇన్ని విషయాలు చెప్పారు నిన్నటి రోజున ఆ శ్లోకంలో. తరువాత సంసారము యొక్క విశేషాన్ని చెబుతున్నారండి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి. చెరువుల్లో దిగుతాడు, అట్లాగే ఉద్యానవనాల్లో తిరుగుతాడు, అడవుల్లో వెతుకుతాడు, కొండల మీదకు ఎక్కి మరీ ప్రయత్నం చేస్తాడు. దేనికోసం? కుసుమార్ధం. ఆ భగవంతునకు పూజ చేసేటువంటి పూల కోసం తిరుగుతాటండి. గభీరే కాసారే అరణ్యాల్లో ప్రవేశిస్తాడు. విజనే ఘోర విపినే భయంకరమైనటువంటి ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు. చెరువుల్లో ప్రవేశిస్తాడు ఆ పద్మాలు కోసుకు రావడం కోసం. లోపల బురదగా ఉన్నా ఎట్లా ఉన్నా సరే ఇంత శ్రమ పడతాడు. దేనికోసమయ్యా? భగవంతునికి అర్చించేటువంటి పూల కోసం. జడమతి. వాడు ఎంత బుద్ధిహీనుడు అని చెప్పాలి శంకర. నిజంగా వాడికి మెదడు లేదు. ఉన్నట్లయితే సమర్పి అపి ఏకం. లోకంలో వాడిదంటూ వాడికి ఉన్నటువంటి పువ్వు ఒకటి ఉన్నది వాడి శరీరంలో. ఏమిటా పువ్వు అంటే? హృదయము అనేటువంటి కుసుమం. అందుకనే హృత్ పుండరీకము అని అంటాం. పుండరీకం అంటే పద్మము అని అర్థం. హృత్ పుండరీకము అంటే హృదయము అనేటువంటి పద్మం. సమర్ప్యైకం చేతః. ఆ చిత్తము అనేటువంటి కుసుమాన్ని ఓ ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం.
ఎప్పుడైతే సమర్పిస్తాడో అప్పుడు కలిగేదాన్ని సుఖం అంటాం. అంతే తప్ప ఇతరమైనటువంటి పూలన్నీ వేసినందువల్ల ప్రయోజనం ఏముందయ్యా అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. నీ మనస్సు అక్కడ పెట్టకుండా బండెడు పూలు తీసుకొచ్చి స్వామివారికి పుష్పాభిషేకం చేయించానండి అంటే ఉపయోగం లేదు. మనస్సు అక్కడ ఉన్న తరువాత ఈ పూలన్నిటితోనూ ఏమీ పని లేదు. కారణం ఏమంటే లోకంలో భగవంతునిది కాని వస్తువు ఏదైనా ఉన్నదా అనేది ప్రశ్న. అంటే లోకంలో ఉండే ఏ వస్తువైనా భగవంతునికి సంబంధించిందే. అది వాడి సొంత సొమ్ము. చిట్ట చివరికి మన శరీరం, మనము కూడా వాడి సొమ్మే. నీవాడవు అనే కదా అంటున్నాం మనం. కనుక భగవంతుడికి చెందని వస్తువు ఏదీ లేదు. అందుకనే ఇంటికి కూడా స్వగృహే అని సంకల్పం చెప్పకూడదు అని పెద్దల మాట. లక్ష్మీ నివాసే అని చెప్పాలట. అంతేగాని స్వగృహే అని అనడానికి వీరు లేదు. ఎందుకంటే వాడి సొంత ఇల్లు కాదు. కోట్లు పెట్టి కట్టించవచ్చు, మిలియన్లు పెట్టి కట్టించవచ్చు. ఆ కట్టించడానికి భగవంతుడు వీణ్ణి ఒక వస్తువుగా వాడుకున్నాడు. దానికి కట్టడానికి కావలసిన కోట్ల రూపాయలు ఇచ్చినవాడు కూడా భగవంతుడే. కట్టించడానికి సహకరించిన వాడు భగవంతుడే. కనుక ఆ ఇల్లు కూడా ఎవరిది అంటే భగవంతుడిదే, మన సొంతమేం కాదు. ఒకవేళ నేను కష్టపడి కట్టుకున్నానయ్యా, నా సొంతమే కదా, కాదని ఎట్లా అంటావు అంటే శాశ్వతంగా అందులో నివసించేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఆ ఇల్లు సొంతం. బాగా గుర్తున్నదా అండి? వింటున్నారుగా? శాశ్వతంగా ఆ ఇంట్లోంచి కదలకుండా ఎవడు ఉండగలుగుతాడో వాడిది ఆ ఇల్లు. అంతవరకు సత్యం. శాశ్వతంగా ఎవడు ఉండగలుగుతాడు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కొంతకాలం అయ్యేటప్పటికీ ఊపిరి దానంతటా ఆగిపోతుంది. వాడిని పట్టండి పట్టండి అని బయటికి పెడతారు. అటువంటి స్థితిలో నీ సొంత ఇల్లు ఎట్లా అవుతుంది? శాశ్వతంగా ఉండేవాడెవరయ్యా అంటే సాక్షాత్తు పరాత్పరుడే. శాశ్వతమైన వాడు, సత్యమైన వాడు, నిత్యమైన వాడు భగవంతుడు గనుక వాడు తప్ప ఇంకొకరు ఉండే అవకాశం లేదు. వాడు ఉండే ఇల్లు కనుక అది వాడికి స్వగృహం. అందుకని వాడి పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఆవిడ పేరుతో లక్ష్మీ నివాసే, లేదు లలితా నివాసే, ఏమైనా చెప్పండి, శోభన గృహే అని చెప్పండి. అంతేగాని స్వగృహే అని అనుకునే అవకాశం లేదు. ఒకవేళ అన్నావా అది అసత్యం అని చెబుతున్నది శాస్త్రం. ఇవాళ రోజున స్వగృహే అనకపోతే ఎట్లాగూ ఇంత కష్టపడి కట్టుకున్నాను నేను అనుకుంటాడు కట్టిన ప్రతివాడు. అప్పటిదాకా అద్దె ఇంట్లో ఉన్నంతకాలం వసతి గృహే అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ఇది నా సొంత ఇల్లు గనుక స్వగృహే అని అంటాను అంటాడు. అన్న తర్వాత పరమానందపడతాడు. నడవకుండా హిమాలయ పర్వతాలు ఎక్కినంత ఆనందపడతాడు. ఆహా, ఎన్నాళ్ళకి కదా నేను స్వగృహే అని అనుకునేటువంటి అవకాశం లభించింది అనుకుంటాడు పాపం అమాయకంగా. కానీ అది వాడికి స్వగృహం మాత్రం కాదు. దీన్ని బట్టి మనకు అర్థమేమైందయ్యా? లోకంలో ఉన్న ఏ వస్తువు మనది కాదు. ఇది ఖచ్చితమైన మాట. ఎవరిదయ్యా? భగవంతుడికి సంబంధించినదే. కేవలం ఇంట్లో ఉండే వస్తువులే కాదు, మన ఇల్లే వాడిదైనప్పుడు ఊళ్ళో ఉన్న ఉద్యానవనాలు వాడివే, చక్కని పూలు వికసించి పూచేటువంటి చెట్లు వాడివే, అన్నీ వాడివే. కనుక మనం కొనుక్కొచ్చే పూలు కానీ కోసుకొచ్చే పూలు కానీ ఇవన్నీ ఎవరివి? భగవంతుడివే. వాడి వస్తువు వాడికే ఇచ్చి నేనిచ్చాను అని చెప్పడం ఏమి న్యాయం? న్యాయం కాదు కదా.
నీకంటూ ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరం లోపల ఓ మొక్కను వేసి ఆ మొక్కకు ఒకే ఒక్క పువ్వు పూచేటట్టుగా చేశాడు. ఆ పువ్వు మాత్రం నీ సొంతం. ఏం పువ్వు అది? హృదయము అనేటువంటి కుసుమం. మిగతావన్నీ భగవంతునివే, ఆ హృదయం ఒక్కటే నీది. కనుక వాడివి వాడికి అప్పచెప్పడం కన్నా నీదైన వస్తువుని వాడికి అప్పచెబితే వాడు ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు. ఇప్పటి వరకు అందరూ నావే నాకిచ్చి ఇచ్చానని చెప్పుకుంటున్నారు, వీడు నాది కానిది ఇస్తున్నాడు అని ఒక్కసారి మన వైపు అలా చూచాడా, ఆ భగవంతుని యొక్క క్రీగంటి చూపు చాలు మనంతరించడానికి. ఇంకేం కావాలి? ఏది దర్శనమైతే ఇంకా దేన్ని చూడవలసిన పని లేదో, ఏది తెలిస్తే ఇంకా ఏది తెలుసుకోవలసిన పని లేదో, అది తెలిసింది, దాన్ని చూశాడు, ఇంకా దేన్ని చూస్తాడు? దేన్ని చూడ్డానికి ఇష్టపడడు. అంత దివ్యమైనటువంటి తత్వం భగవత్ తత్వం. కనుక మూఢుడైనటువంటి వాడు, అజ్ఞాని అయినటువంటి వాడు, జడమతి ఆలోచన లేనటువంటి వాడు ఊరికే నిన్ను పూజించడానికి ఆ చెరువుల్లో దిగుతాడు, ఆ కొండలెక్కుతాడు, ఆ గుట్టలెక్కుతాడు, ఆ అరణ్యంలో తిరుగుతాడు, ఆ ఉద్యానవనాల్లో తిరుగుతాడు, తిరిగి తిరిగి పూలన్నీ కోసుకొస్తాడు, ఆ పూలతో పూజ చేస్తాడు. ఏమండి, గంధర్వలోకంలో పుష్పదంతుడు అనే రాజు ఉండేవాట, గంధర్వరాజు. ఆయన రోజు పూలతో అభిషేకం చేస్తాడట, నీళ్లతో అభిషేకం చేయడు, పాలతో అభిషేకం చేయడు. ఏమండి, పంచామృతాలతో పని లేదు, ఏమీ అక్కర్లేదు. ఆయన నమస్తే రుద్రమన్యభవతోత ఈశవే నమః మొదలు పెట్టగానే పూలు వేస్తూ ఉంటాడండి, పూలతోనే అభిషేకం. అయితే ఏకాదశ రుద్రాభిషేకం చేయాలి అంటే ఎన్ని పూలు కావాలి? అక్కడ ఆయన రాజు గనుక, భటులు జాగ్రత్తగా వింటున్నారా అండి? రాజు గనుక భటులను పంపించి ఎక్కడెక్కడ ఏ పూలు ఉన్నాయో ఆ పూలన్నిటినీ తీసుకురండిరా అన్నాడు. భగవంతునికి అర్చించదగిన పూలు కొన్ని, అర్చించకూడని పూలు కొన్ని ఉన్నాయి. కానీ వాటి రోజున గట్టిగా నా బోటివాడు చెబితే ఇక మళ్ళీ నా పురాణం పెట్టరు, అంతే తేడా. ఏమండి, బంతి పూలు అసలు పనికిరావు, భగవంతునికి పూజ చేయడానికి పనికిరావు. ఎందువల్ల? వాటికి కేసరములు ఉండవు. ఆ కేసరములు ఉండని కారణం చేత అవి పనికిరావు. అట్లాగే గరుడవర్ధన పూలు ఉంటాయి, అవి అపసవ్యంగా తిరిగి ఉంటాయి. ఆ రేకులు చూసారా మీరు? ఆ పువ్వు యొక్క రెక్కలు ఉన్నాయే అపసవ్య దిశలో ఉంటాయి, అవి సవ్య దిశలో ఉండవు. కనుక అవి పనికిరావు. ఇట్లా వెతుక్కుంటూ పోతే పనికొచ్చే పూలే ఉన్నాయ్యా. ఆ పూలను వెతకాలి, ఎక్కడుందో చూడాలి, దాన్ని తీసి వాడి పాదాల దగ్గర పెట్టాలి. అంత గొప్పగా మిగతా వాటికి అన్నిటికన్నా పనికొచ్చే పువ్వు ఏదయ్యా అంటే ఒక్క హృదయం అనేది. దీంట్లో అనేక రకాలైన కేసరములు ఉన్నాయి, పుప్పొడి రేణువులు ఉన్నాయి. మరల ఉత్పత్తి కలిగేటువంటి స్థితి ఆ పువ్వుకున్నది. కనుకనే ఆ పువ్వు సమర్పించగలిగితే జన్మధన్యం, ఇక మళ్ళీ జన్మించే అవకాశం లేదు. ఆ పుష్పదంతుడు ఎన్ని పూలతో పూజ చేస్తున్నాడు, ఎటువంటి పూలతో పూజ చేస్తున్నాడు? ఏ పువ్వైనా సరే తీసుకురండిరా, తీసుకొచ్చి పోయడమే అభిషేకానికి. గంధర్వలోకంలో ఉండే పూలన్నీ తీసుకొచ్చి పోశారండి. అయినా ఆయనకి తృప్తిగా లేదు. భూలోకంలోకి వెళ్ళి ఎక్కడైనా ఉన్నాయేమో కోసుకురండిరా అన్నారు. ఆ భటులు వెళ్ళారు. వాళ్ళకి తెలిసినటువంటి శాంబరీ విద్య చేత ఆ ఉద్యానవనానికి కాపలా ఉన్న వాళ్లకు కనబడకుండా ఒక ఉద్యానవనంలో ప్రవేశించి పూలన్నీ కోసుకెళ్ళారు.
ఇక్కడ ఓ రహస్యం చెప్పిందండి శాస్త్రం. విచిత్రం ఏమంటే భూలోకంలో ఒక గొప్ప ఉద్యానవనం ఉన్నది. దాని నిండా విరగపూసి ఉన్నాయి పూలు. చాలా బాగున్నదిరా అని అక్కడ కోసుకెళ్ళారు. విచిత్రం ఏమంటే ఆ ఉద్యానవనాన్ని ఎవరు పెంచుతున్నారో ఆయన కూడా రోజు శివుణ్ణి ఈ పూలతోనే అభిషేకం చేస్తాడు. ఇవాల్టి రోజున ఉద్యానవనానికి వెళ్ళేటప్పటికి రోజు వచ్చే పూల కన్నా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? వాళ్ళు కోసుకెళ్ళారు కనుక తగ్గినాయి. ఎందుకు ఇట్లా తగ్గుతున్నాయి ఆలోచించి ఆ ఉద్యానవనం యొక్క యజమాని ఏం చేశాడు? ఇవాళ పూజ చేసిన పూలు రేపటికి ఏమవుతాయండి? నిర్మాల్యము అవుతుంది. నిర్మాల్యం విసృజ్య అని ఒక్కసారి చేత్తో అలా అని ఆ నిర్మాల్యాన్ని తీసేస్తాం మనం. ఆ నిర్మాల్యాన్ని తీసి ఎక్కడ వెయ్యాలి? ఎవరు తొక్కని చోట వెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి, పొరపాటున ఎవరైనా తొక్కారనుకోండి, వచ్చే నష్టం ఏమిటో చెప్పారు ఈ కథలో. ఏమిటా నష్టం అంటే, ఈ ఉద్యానవనం యొక్క అధికారి ఉన్నాడే, పుష్పాలతో అభిషేకం చేసేవాడు, ఆయన ఏం చెప్పాడు? తన వద్ద కావలి ఉన్న వాళ్లకు ఈ నిర్మాల్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ ఉద్యానవనంలో నడిచే బాటల మీద జల్లండి అన్నాడు. ఆ నిర్మాల్యాన్ని తీసుకువెళ్ళారు వాళ్ళు, బాటల మీద జల్లారు. నడవడానికి మార్గాలు ఉన్నాయి ఆ ఉద్యానవనంలో. ఆ మార్గాల నిండా జల్లేశారు ఆ పూలు, నిర్మాల్యము. మరుసటి రోజున వాళ్ళు యథాప్రకారంగా వచ్చారు పూలు కోసుకోవడానికి. శాంబరి అనే విద్య ఉన్నది. ఆ శాంబరి విద్య మహత్యం ఏమంటే, మనుషుల మధ్యనే ఉంటాడు కానీ ఎవ్వరికీ కనబడడు. ఆ విద్యా రహస్యం చేత గంధర్వలోకం వాళ్ళు కదా, వాళ్లకు ఆ విద్య బాగా వచ్చు. ఆ కారణం చేత వాళ్ళు ఈ కాపలా ఉన్న వాళ్ళకు కనబడకుండా ఉద్యానవనంలో ప్రవేశించారు. ఆ ఉద్యానవనంలో రోజు ఎట్లా ప్రవేశిస్తున్నారో ఇట్లా ఇవాళ కూడా అట్లాగే వెళ్ళారు. తీరా కింద ఏమున్నది? నిర్మాల్యం జల్లబడి ఉన్నది. దాని మీద కాలు వేశారు. ఎప్పుడైతే కాలు వేశారో కాపలా ఉన్న వాళ్లకు ఈ గంధర్వులు కనపడ్డారండి. ఏమర్థమైంది మనకు? వాళ్లకు సహజాతమై జన్మతో వచ్చినటువంటి విద్య శాంబరి విద్య గంధర్వలోకంలో. వీళ్ళకే కాదు, ఎవరికైనా ఆ విద్య వస్తుంది గంధర్వలోకంలో వాళ్ళకు. కేవలం ఆ లోకంలో పుట్టినంత మాత్రం చేతనే వచ్చేటువంటి విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్య కాస్త ఈ నిర్మాల్యాన్ని తొక్కడం చేత ఏమయ్యింది? పోయింది. సహజాతమై జన్మతః వచ్చినటువంటి విద్యయే నశించిపోయింది అంటే, ప్రయత్నం చేసి మనం పొందినటువంటి విద్య ఉంటుందా? ఉండదు. కనుక నిర్మాల్యాన్ని పొరపాటునైనా తొక్కామా, మనం చేసిన పుణ్యమంతా నశించిపోతుందండి. ఎక్కడ కొంచెం కూడా ఉండే అవకాశం లేదు. కనుకనే జాగ్రత్తగా నడవాలి దేవాలయంలో నడిచేటప్పుడు. ఆ అర్చక స్వాములు ఆ నిర్మాల్యాన్ని ఎక్కడ పడేస్తారో ఏమిటో తెలియదు మనకు. కనుక నడిచేటప్పుడు అందుకనే అతి నిదానంగా నడవాలి దేవాలయంలో. కింద ఏమున్నదో చూసుకుంటూ నడవాలి అని పెద్దవాళ్ళ మాట. ఎందుకోసమయ్యా అంటే, ఇదిగో పొరపాటున ఏ పువ్వునైనా తొక్కితే ఆ పువ్వు నిర్మాల్యమే కనుక అయినట్లయితే, ఏ కొద్దో గొప్ప పాపం పుణ్యం కనుక చేసి ఉన్నట్లయితే ఆ పుణ్యం కాస్త మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది, పాపం మాత్రమే మిగులుతుంది. అప్పుడు నీకు దుఃఖం తప్పదు. దేవాలయానికి వచ్చేదే పుణ్యం కోసం, వచ్చిన పుణ్యం పోగొట్టుకోవడం కోసమా? ఏమండి, కనుక మొత్తం అంతా జల్లేటప్పటికీ కనపడ్డారు. వాళ్ళని తీసుకెళ్ళి రాజుగారి దగ్గర నిలబెట్టారు, ఆ యజమాని దగ్గర. ఏమయ్యా, ఎందుకు దొంగతనం చేస్తున్నారు? మాదేం తప్పు లేదండి, మా రాజుగారు వెళ్ళి కోసుకురమ్మంటే కోసుకొస్తున్నాం.
మీ రాజుగారిని పిలుచుకురావయ్యా. ఆ గంధర్వలోకంలో ఉన్న పుష్పదంతుణ్ణి పిలుచుకొచ్చారు. పుష్పదంతుణ్ణి అడిగారు, ఏమయ్యా ఎందుకు చేశావని. నా కోసం చెయ్యలేదయ్యా, పరమేశ్వరునకు అభిషేకం చెయ్యడం కోసమే నేను పూలు తీసుకువెళ్ళా. కాకపోతే నేను చేసిన తప్పేమి అంటే నిన్ను అడగకుండా తీసుకుపోవడం నేను చేసిన తప్పు. అభిషేకం చేయడం తప్పు కాదు, పూలతోనే అభిషేకం చేయడము తప్పు కాదు, నిన్ను అడగకుండా తీసుకుపోవడం నేను చేసిన తప్పు. తప్పు ఒప్పుకున్నావు కనుక నీకు శిక్ష తప్పదన్నారు, చెరసాల్లో వేయించారండి వాడిని. ఇన్ని పూలతో రోజు అభిషేకం చేసిన వాడికి చెరసాల గతేనా అండి? బాగా ఆలోచించండి. మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఎప్పుడూ యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటూ ఉంటాను, ఎవరు ఎక్కడ పురాణం చెప్పినా వెళ్ళి శ్రవణం చేస్తూ ఉంటాను, నిత్యము దేవుడికి ఆరాధన చేస్తూ ఉంటాను, అనేక స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటాను. ఇన్ని చేసినా నా కష్టములు నాతోనే ఉన్నవి అని లోకంలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ఒక్కొక్క క్షణంలో అసలు భగవంతుడు ఉన్నాడా, ఉంటే నాకిన్ని కష్టాలు ఇస్తాడా అని కూడా ప్రశ్న వేసుకుంటూ ఉంటాము మనము అజ్ఞానం చేత. వాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. కనుకనే మనం చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని మనకు ఇస్తాడు. ఆ కర్మ ఎటువంటిది అని న్యాయ నిర్ణయం చేసే బాధ్యత వాడిదే, మనది కాదు. నేను సత్కర్మే చేశానయ్యా అని చెప్పుకునే అవకాశం మనకు లేదు. నువ్వు చేసింది సత్కర్మ దుష్కర్మ, ఈ రెండిట్లో ఏది చేశావు అనేది నిర్ణయించవలసిందెవడు? వాడు. అందుకని ఆ సత్కర్మ చేసేటప్పుడు కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే అది సత్కర్మ అవుతుంది అని వేద విధులు శాస్త్ర విధులైన పెద్దలను అడిగి వాళ్లను తెలుసుకుని వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు చెప్పిన రీతిలో కనుక ఆచరించినట్లయితే, అందుకనే నిన్నటి శ్లోకంలో ఏం చెప్పారు? కరాభ్యాం అర్చాయాం, చేతులతో అర్చించవయ్యా అన్నారు. ఎట్లా అర్చించాలి? అర్చాయాం, చక్కగా పూజించాలి అని చెప్పారు శంకరుల వారు. చక్కగా పూజించడం అంటే అర్థం విధి విధానమును అనుసరించి చేయటం. ఇదిగో ఈ పద్ధతిలో చెయ్యాలి అని ఆ పుస్తకంలో రాసి ఉన్నది. ఆ పద్ధతినే అనుసరించి చేస్తే ఆ ఫలితాన్ని మనం పొందుతాం. లేకపోతే ఎక్కడి నుంచి పొందుతామండి? కనుక ఈ పూలు ఆ పూలు ఎన్ని పూలు తీసుకొచ్చి అభిషేకం చేసినా అభిషేకం చేసిన పుణ్యమే, చెప్పకుండా దొంగతనంగా కోసుకుపోయిన పాపమే. ఆ పాపానికి తగిన ఫలితం ఏమిటయ్యా అంటే చెరసాల. భగవంతుడే ఇచ్చాడు ఆ శిక్ష కూడా. ఇక్కడ రాజు శిక్ష వేశాడు అంటే అది కేవలం నిమిత్త మాత్రుడు. వాడికి ఆ శిక్ష పడింది ఎవరి వల్ల అంటే భగవంతుని వల్ల పడింది అని నిర్ణయం చేసుకోవాలి మనం. కనుకనే ఒక్క శిక్ష ఒక్కటే కాదండి, ఏ కష్టము వచ్చినా ఈ కష్టం నాకు భగవంతుడే ఇచ్చాడు. సుఖం వచ్చింది, ఆ సుఖాన్ని కూడా భగవంతుడే ఇచ్చాడు అని అనుకున్నట్లయితే కష్టముగా అనిపించదు, సుఖముగా అనిపించదు. ఈ రెండు ఒక్కటిగా అనిపిస్తాయి. దీన్నే మనం ఏమంటాం? స్థితప్రజ్ఞత్వము అని అంటాం. ఆ స్థితప్రజ్ఞత్వం ఎవరికైతే అలవాటు పడుతుందో వారికి వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం కలిగిన తరువాత కలిగేది మోక్షమే. కనుక ఏవో పూల కోసం మనం వెతకవలసిన పని లేదు. కేవలం నీ హృదయం అనేటువంటి కుసుమాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టగలిగితే, మనస్ఫూర్తిగా పాదాల దగ్గర ఉంచగలిగినట్లయితే సుఖేనావస్థాతుం జనయిహ న జానాతి కిమహో, కలిగేటువంటి ఆనందాన్ని మనం వర్ణించగలమా అని అడుగుతున్నాడండి. ఆ హృదయము అనబడే కుసుమాన్ని భగవంతుడి పాదాల దగ్గర కనుక పెట్టగలిగితే
అప్పుడు కలిగేటువంటి ఆనందం ఉన్నదే, ఆ ఆనందాన్ని తూకం వేసి తుయ్యలేము, లేదు ఏదైనా డబ్బాలో పోసి కొలవలేము. ఇది ఇలా ఉన్నది అని వర్ణించలేము. ఆ ఆనందాన్ని అనుభవించడం తప్ప ఇంకా ఏమీ తెలియదు. పంచదార ఎట్లు ఉండును అని అడిగారండి. ఎలా ఉంటుందండి పంచదార? ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీపి ఎట్లుండును అని మళ్ళీ ప్రశ్న. తీపి ఎట్లా ఉంటుందయ్యా అంటే ఏం చెబుతాడండి వాడు? ఏం చెప్పగలుగుతాడు? కాస్త నోట్లో వేసుకోవయ్యా, నీకు కూడా తెలుస్తుంది, దాన్నే తీపి అంటారు. అంటే అర్థం ఏమిటి? అనుభవిస్తే కానీ తెలియనిది. ఆనందము కూడా అంతేనండి. అనుభవించడమే తప్ప అది ఇలా ఉంటుంది అని ఎవరితోనూ మనం చెప్పలేం. సముద్రం ఎంత పెద్దదయ్యా అంటే సముద్రం అంత పెద్దదే. సముద్రానికి ఇంకొకటి ఏదైనా ఉపమానం చెప్పడానికి ఉన్నదా? రెండోది లేదు. కనుక సముద్రం ఎలా ఉన్నది? సముద్రంలాగానే ఉంది. రామరావణ యుద్ధం ఎలా ఉన్నదయ్యా అని అడిగారు. వెంటనే ఏమని సమాధానం చెప్పారు? రామ రావణయోరివ అన్నారు. వాళ్ళ ఇద్దరిలాగానే ఉన్నది. ఎందుకంటే ఇంకొక యుద్ధం అలా లేదు. ఎలా వర్ణించి చెబుతారు? అందువల్ల అన్నిటికన్నా తురీయమైనటువంటి హృదయము అనేటువంటి కుసుమాన్ని ఆ భగవంతుని పాదాల దగ్గర పెట్టడమే మానవుని యొక్క ధ్యేయం, పరమమైన లక్ష్యం. దాన్ని భగవంతుడి దగ్గర పెట్టాలి అంటే ఏం చేయాలి? తరువాత శ్లోకంలో చెబుతున్నారండి. ఈ శ్లోకం అర్థమైంది కదా. మానవుడు అనేటువంటి వాడు ఆలోచన రహితంగా అనేక రకాలైన పూల కోసం తిరుగుతూ ఉంటాడయ్యా, వెర్రివాడై. అసలైన పువ్వు, ఎప్పటికీ వాడిపోని పువ్వు, ఎండిపోని పువ్వు వాడి దగ్గరే ఉన్నదొక్కటి. ఆ పువ్వుని తీసుకువెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి. అదే చిత్తము అనేటువంటి కుసుమం అని చెప్పారు శంకరుల వారు. ఆ చిత్తాన్ని ఏం చేయాలి? ఆ చిత్తము ఎటువంటిది? ఆ పువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అని చెప్పారు కదా. పెట్టాలి అంటే ఏం చేయాలి? ముందు ఆ చిత్తమును కదలకుండా అట్టి పెట్టాలండి. కదలకుండా అట్టి పెట్టడం అంటే చంచలం హి మనః కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పాడు. అర్జునుడు అంతటి వాడు, నా మనస్సు చెలిస్తోందయ్యా, ఒక్కచోట నిలబడటం లేదయ్యా. అందుకనే మనస్సుని దేంతో పోల్చారు అంటే కోతితో పోల్చారు. అది క్షణకాలం కూడా ఒక్కచోట ఖచ్చితంగా ఉండదు. నిద్రపోయేటప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది. ఎవరు? కోతి. ఈ మనస్సు కూడా అంతేనండి. అందుకని దాన్ని కట్టుదిట్టం చెయ్యాలి. ఆ కట్టుదిట్టం చేయడానికి ఆ మనస్సు యొక్క పరిస్థితి తెలియాలిగా మనకు. చెబుతున్నారండి, యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మని మణిహి జలే పైస్తే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తదా దేవభ్రాంత్యా భజతి భవదన్యో జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ఈ బుద్ధిహీనులైన మానవులు ఉన్నారే, ఒకానొక దానికి బంధింపబడి ఉంటారండి. పుట్టిన క్షణం నుంచి మరణించేదాకా ఆ పశువుని ఓ కట్టు కొయ్యకు కట్టేస్తాం కదా మనం. జాగ్రత్తగా వింటున్నారు కదండి. పశువుని ఏం చేస్తాము? గేదెను కానీ ఆవుని కానీ ఓ కర్ర పాతి దానికి కట్టేస్తాం. కనీసం బయటకు తోలటానికైనా ఆ పశువుని వదులుతాం కదా. కానీ మానవుడు ఉన్నాడే, ఓ కట్టు కొయ్యకు కట్టపడ్డాడు పుట్టినప్పుడే. దాని నుంచి కనీసం క్షణం కూడా బయటికి రావటల్లా.
పశువునైనా ఊరికే బయట తిప్పడానికి తీసుకువెడుతున్నామేమో కానీ మనం మాత్రం ఆ కట్టుకొయ్య నుంచి బయటకు రావటం లేదండి. ఎప్పటిదాకా? చచ్చేదాకా. ఏమిటా కట్టుకొయ్య? భ్రాంత్యా అన్నారండి. భ్రాంతి, భ్రమ అన్నారు. ఏదో ఒక వస్తువుని చూస్తాడు, చాలా అందంగా ఉన్నది అని భ్రమపడతాడు, దాన్ని పొందుతాడు. అట్లాగే ఒక స్త్రీమూర్తిని చూస్తాడు, ఎంతో అందంగా ఉన్నది అనుకుంటాడు, ఆ మూర్తి వెంట పడతాడు. అనేక రకాలైన వస్తువులను, భార్యను, తద్వారా సంతానమును ఇట్లా తన భ్రాంతిని పెంచుకుంటూ వెడతాడే తప్ప తుంచుకునేటువంటి అవకాశం మానవుడికి లేదు. పసితనంలో కూడా అంతే. మీరందరూ అడగవచ్చు, ఏమయ్యా పసిపిల్లవాడికి ఏం తెలుస్తుంది భార్య, పిల్లలు, వస్తువులు అని? వాడు ఎంత భ్రాంతి అంటే పసిపిల్లవాడిది. ఆడుకోవడానికి గిలక్కాయ ఇచ్చాం వాడి చేతికి, వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా గిలక్కాయని తీసి నోట్లో పెట్టుకుంటాడు. అవునా కాదా? మనం ఏ వస్తువు ఇచ్చినా నోట్లోనే పెట్టుకుంటాడు వాడు. ఇది తినదగిన వస్తువు, ఇది తినదగని వస్తువు ఏమీ వాడికి తెలియదు. ఈ బొటన వేలు నోట్లో వేసుకుని ఏదో వస్తున్నట్టుగా వేలు చీకుతూ ఉంటాడు వాడు. బొటవేల ముల్లోకములు చూచి ఆనందపడు యోగి ఆ పసివాణ్ణి అన్నారు. ఏమండి, ఆ బొటనవేలు నోట్లో వేసుకుని చీకుతూ ఉంటాడు, పాలు వస్తున్నాయి అనుకుంటాడు వాడు. ఈ అనుకోవడాన్నే ఏమంటాం మనం? భ్రమ. గిలక్కాయ చేతికిస్తే ఇది తినే వస్తువు అనుకుని నోట్లో పెట్టుకోవడం భ్రమ. నిప్పు కనబడినా ఇది ఆడుకునే వస్తువు అని దాని దగ్గరకు వెళ్ళడం భ్రమ. కనుక పుట్టిన నాడే భ్రమ వచ్చిందా లేదా? మరి ఏమిటయ్యా ఈ మానవుడి పరిస్థితి అంటే, పెరిగి పెద్ద అయిన తర్వాత, గురువుల వద్ద చేరిన తరువాత, జ్ఞానాన్ని పొందిన తరువాత ఆ భ్రమను వదులుకోవాలి. ఉపనయనం అయిపోయి సద్గురువును ఆశ్రయించిన ఆ భ్రమ వదలకపోతే వాడు ఎవరితో సమానమయ్యా అంటే పసిపిల్లవాడితో సమానమే. జ్ఞాని అనే అవకాశం లేదు. అందుకనే జడమతి అంటే ఇక్కడ అవిద్యాపరుడు అని అర్థం. అవిద్యాపరుడు అంటే అర్థం ఏమిటో తెలుసునాని? చదువుకోనివాడు అని కాదు, చదువుకున్న మూర్ఖుడు అని అర్థం. అవిద్య అంటే అర్థం ఏమిటండి? విద్య ఉన్నది కానీ అది ప్రవర్తింపబడడం లేదు. కనుక వాడిని ఏమనాలి? చదువుకున్న మూర్ఖుడు. అన్నీ చదువుకుంటాడు, శాస్త్రాలు తెలుసు, వేదాలు తెలుసు, పురాణాలు చెబుతాడు. ఇన్ని చెప్పినా భ్రమను మాత్రం వదులుకోలేడు. భ్రాంత్యేవ తిష్టతు. ఆ భ్రాంతిలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. అందువల్ల ఈ భ్రాంతి అనబడేటువంటి కట్టుకొయ్యకు కట్టబడినటువంటి మానవుడు సుక్తౌ రజతం ఇతి ఎలా భావిస్తాడయ్యా? ఆ ముత్యపు చిప్ప లోపలి భాగాన్ని చూచి అది వెండి అని అనుకుంటాటండి. ముత్యపు చిప్పల లోపల ఎట్లా ఉంటుందండి? ముత్యపు చిప్ప లోపల వెండిలాగా మెరుస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఏమనుకుంటాడు? రజతం ఇది, ఇది వెండి అని అనుకుంటాడు వాడు. వెండి అవుతుందా అండి అది? ఆ ముత్యపు చిప్ప తీసుకువెళ్ళి బజారులో బంగారపు దుకాణంలో ఇచ్చి దీని నుంచి వెండి వేరు చేసి మిగతా ముత్యపు చిప్ప అవతల పారేవయ్యా, వెండి తీసుకుని నాకెంత వస్తుందో ఇవ్వవయ్యా అంటే ఆ సేటు గారు ఇస్తాడా మనకు ద్రవ్యం? అందులో వెండి ఉంటుందా? కానీ వెండిలాగా మెరిసిపోతూ ఉంటుంది. ఏమండోయ్, అంతా భ్రమే.
చిట్ట చివరికి భోజనం చేయడానికి కూడా ఇవాళ రోజున మనం వెండి కంచాల్లోనే తింటున్నాం, అందరం తింటున్నాం. ఆ కాగితం ముక్కలకే ఆ వెండిగా ఉండేటువంటి పేపరు అతికించి వాడు అమ్ముతున్నాడు. విస్తళ్ళు కూడా ఏం విస్తళ్ళు అండి? కాగితం విస్తళ్ళే. అవునా కాదా? ఏమనుకుని తింటున్నాం? ఆహా, వెండి కంచంలో తింటున్నాం కదా అనుకుని తింటున్నాం. ఇది భ్రమే, అన్నీ భ్రమే. అవునా కాదా చెప్పండి? ఆ భ్రమకు కట్టుబడి ఉన్నాడు వాడు. ముత్యపు చిప్ప లోపల ఉన్నటువంటి మెరుపును చూచి వెండి అనుకున్నాడు. కాచాస్మని మణిహి, గాజు పెంకును చూచి మణులు అని భావిస్తున్నాడండి మానవుడు. ఇవాల్టి రోజున ఎన్ని దివ్య డైమండ్స్, అనేక రకాలైన పేర్లతో జమ్ టెస్ట్ చేయబడినటువంటి రాయి. మీకేమీ ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు ఏదైనా నష్టం కలిగితే మీ డబ్బు వాపసు వీడు వస్తాడా, వాడు ఇస్తాడా వాపసు? ఏమండి, ఆ రాళ్ళు తీసుకొచ్చి వేళ్ల నిండా పెట్టుకుంటున్నాం. కాచా అశ్వని మణిహి, గాజు పెంకులు, గాజు రాళ్ళు చూసి అసలైన మణులు అని అనుకుంటున్నాం మనం. ఈ మానవుడు అట్లా అనుకుంటున్నాడు. అంతేకాదు, జలే పైష్టే క్షీరం, పిండి నీళ్లల్లో కలిపి ఇస్తే అవే పాలు అని అనుకుంటున్నాడు. ఇవాల్టి రోజున ఆ పాలే కదండి మనం తాగేది. ప్యాకెట్లలో అమ్మే పాలన్నీ ఏ పాలు చెప్పండి? పిండితో చేసిన పాల, గేదె నుండి తీసిన పాల? ఆ పిండి నీళ్లల్లో కలిపి ఇవి పాలు అని భ్రమపడుతున్నాడు. ఏనాడు రాశారండి శంకర భగవత్పాదుల వారి మాటలు? ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాశాడు ఆ మానవుడు, మహానుభావుడు, జగద్గురువు. అందుకే జగద్గురువు అయ్యాడు. ఇవాల్టి రోజున ఇవన్నీ జరుగుతున్నాయా లేవా? ఏం చేస్తున్నాం? ఆ రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి 1 గ్రామ్ గోల్డ్ అని అమ్ముతుంటే ఎగబడి కొనుక్కుంటున్నాం. అవునా లేదా? 1 సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ ఆ గాజులు తీసుకువెళ్ళి వాడికి ఇచ్చి, ఇది 1 గ్రామ్ గోల్డ్ కొన్నానయ్యా, ఆ గోల్డ్ సపరేట్ చేసి నా డబ్బులు నాకు ఇవ్వవయ్యా అంటే వాడు ఇస్తాడా చెప్పండి? ఏమైనట్టు? ఎటువంటి తీసుకున్నాం మనం? భ్రమలో ఉన్నామా, వాస్తవంలో ఉన్నామా? ఆలోచించుకోవాలి. కనుక ఆ మణులని తెచ్చుకుంటున్నాము, గాజురాళ్లను. పిండి కలిపిన నీళ్లను చూచి పాలని భ్రమపడుతున్నాం. అంతేకాదండి, ఇంకా అన్యాయం ఏమిటో తెలుసునా? మృగతృష్ణాసు సలిలం, ఎండమావులను చూచి నీళ్లనుకుని భ్రమపడుతున్నాం. తదా దేవభ్రాంత్యా భజతి, ఈ భ్రాంతి చేత వీటినన్నిటినీ సేవిస్తున్నాడయ్యా ఈ మానవుడు. భవదన్యః, నీవు కాకుండా మిగిలింది ఏదైనా సత్యమైనది ఉన్నదా చెప్పవయ్యా ఓ దేవదేవా, జగన్నాథ, ఈశ్వర, పరాత్పర, శంకర, నీవు కాకుండా సత్యమైన వస్తువు ఏదున్నదయ్యా లోకంలో? అసలు నిన్ను పొందిన తర్వాత మహాదేవేశాం త్వాం మనసి న మత్వా పశుపతే, నిన్ను కాకుండా మనస్సులో ఇంకొక భావన ఎప్పుడైతే చేస్తాడో వాడు భ్రమ నుండి బయటపడే అవకాశం లేదయ్యా. భ్రమను ఎప్పుడైతే వదలకుండా ఉంటామో ఆ చిత్తాన్ని తీసుకువెళ్ళి భగవంతుని పాదాల దగ్గర పెట్టే అవకాశం లేదు. ఎన్ని పురాణాలు విన్నా లేదు, ఎన్నిసార్లు పురాణం చెప్పినా ఆ చిత్తము భగవంతుని పాదాల దగ్గర చేర్చాలి అంటే ముందు ఏం పోవాలి? భగవంతుని దగ్గరికి చిత్తాన్ని చేర్చాలి అని గడచిన శ్లోకంలో చెప్పారు. అంతకన్నా గొప్ప పువ్వు లేదయ్యా అని చెప్పారు. ఇప్పుడు ఆ పువ్వుని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అంటే ముందు ఏం చేయాలి? భ్రమ నుండి బయటపడాలి మనం.
ఆ భ్రమ నుండి బయటపడ్డామా తేలిగ్గా వాడి దగ్గరికి వెడతాం. ఆ భ్రమలో పడి కొట్టుకుని పోతున్నాం. ఎప్పటిదాకా అంటే ఆ ఊపిరి ఆపేదాకా భ్రమతోనే ఉంటున్నాం. అందుకోసమనే ఈ విధమైనటువంటి భగవంతుని చరిత్రలన్నీ విని 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 ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఇదంతా ఒట్టి భ్రమే కదా, ఇదంతా ఒట్టి భ్రమే కదా అనేటువంటి ఆలోచనతో ఉండాలి వాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో ఈ లోకంలో కనబడేది అంతా ఒట్టి భ్రమ. అందుకనే పెద్దలు మనకేం చెప్పారండి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వేదాంత శాస్త్రం చెప్పింది. సత్యమైనది ఏదయ్యా అంటే బ్రహ్మ పదార్థం, మిథ్య అనుకునేది ఏదయ్యా అంటే జగత్తు. ఈ జగత్తంతా కూడా మిథ్యయే, కనబడుతోంది. యదృశ్యం తన్నశ్యతి, కనబడేది ఏదైనా నశించిపోతుందే తప్ప ఉండే అవకాశం లేదు. కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ పువ్వు ఎక్కడుందో కనబడుతుంది, ఆ హృదయం అనే పువ్వు ఎక్కడుందో కనబడుతుంది. కనబడడం కోసం మనం ఏం చెయ్యాలి గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేన్ని వదిలిపెట్టాలి? అది లెక్కండి. అమ్మయ్యా, నేను చెప్పిన పురాణం సార్థకం. తర్వాత వదిలిపెట్టామా లేదా అనేది పక్క విషయం. ముందు అసలు ఏది వదలాలి అనేది తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా ఎప్పుడో ఒకప్పుడు వదులుతాం, తప్పనిసరిగా వదులుతామండి. ఆ తరువాతి శ్లోకంలో చెబుతున్నారు, ఈ భ్రాంతి పోయింది. పోయిన తర్వాత వాడి చిత్తం ఏం కోరుకుంటోంది ఆ తరువాతి శ్లోకంలో చెప్పారండి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిది జననం సదా త్వత్పదాబ్జస్మరణ పరమానందలహరి విరహ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. చాలా గొప్ప విషయం అండి. ముందు ఏం తెలుసుకున్నామంటే ఆ 8వ శ్లోకంలో అనేక రకాల పూల కోసం వెతుకుతామయ్యా, అది కాదు హృదయం అనే పువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టు చెప్పారు శంకరుల వారు. 9వ శ్లోకంలో అసలు హృదయం అనే పువ్వుని గుర్తించాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పారు. భ్రమను వదిలిపెట్టవయ్యా. ఇప్పుడు 10వ శ్లోకంలో ఏం చెబుతున్నారు ఆయన? నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత. ఓ శంకరా పరాత్పరా, ఒకవేళ వచ్చే జన్మలో నేను మానవుడుగానే పుట్టవచ్చు, చెప్పలేం. ఏంగా పుడతామో మనకేం తెలుస్తుందండి? గడిచిన జన్మలో ఏమిగా పుట్టామో మనకేమైనా తెలుసా? తెలీదు. వచ్చే జన్మ లేదు అని ఏమైనా ఖచ్చితంగా అనుకోగలమా? అనుకోలేము. ఎందుకంటే తెలిసి చేశామో తెలియక చేశామో, పాపాలో పుణ్యాలో నిర్ణయించవలసింది ఎవరయ్యా అంటే వాడు. ఎవరు? భగవంతుడు. మనం చేసే కర్మ మనకు మంచిగానే అనిపిస్తుంది, కానీ భగవంతుడి దృష్టిలో అది పాపం అనిపించవచ్చు. అందుకని మనం చేసిన కర్మను తీసుకెళ్ళి పాపాల లిస్టులో పెడతాడు వాడు. వాడికి ఒకవేళ మనం చేసిన కర్మ సత్కర్మే అని అనిపిస్తే పుణ్యాల లిస్టులో పెడతాడు. పుణ్యం చేసినా మళ్ళీ జన్మెత్తవలసిందే, పాపం చేసినా మళ్ళీ జన్మెత్తవలసిందే. పాపం చేస్తే ఎటువంటి జన్మ వస్తుందో తెలియదు, పుణ్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా మానవ జన్మ వస్తుంది, అందులో అనుమానం లేదు. పుణ్యం చేయడానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏవయ్యా అంటే దానము అని చెప్పారండి. అదాన దోషేణ భవేద్ దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రేవ పునరేవ పాపి అని చెప్పారు.
అదాన దోషేణ ఎవ్వరికీ కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవటం చేత వచ్చే జన్మలో వాడు దరిద్రుడై పుట్టాడు. దరిద్రుడై పుట్టాడు కనుక భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి వాడు అన్నీ తప్పుడు పనులే చేస్తాడు. తప్పుడు పనులు చేశాడు కనుక నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళాడు కనుక మళ్ళీ దరిద్రుడుగానే పుడతాడు. పునర్దరిద్రేవ పునరేవ పాపి. ఇక వాడు తరించేది ఎప్పుడు, బాగుపడేది ఎప్పుడు? అందుకనే కలిగినంతలో ఇవ్వవయ్యా, లేనివాడికి దానం చేయి. లేదు పండితుడికి ఎవరికైనా ధర్మం చేయి. దానం వేరు, ధర్మం వేరు. దాన ధర్మాలు అని సపరేట్గా చెప్పారు కదండి మనకు. లేనివాడికి పెట్టేదాన్ని దానము అంటాం. ఉన్న మన పాపములను ఉపశమింపచేసుకోవటం కోసం చేసేటువంటి కర్మను ధర్మము అంటాం. ఈ పాపాలు పోవాలి అంటే చక్కగా అర్చక స్వాములు ఇంతమంది ఉన్నారు ఇక్కడ. కార్తీక మాసం ఎన్ని రకాలైన దానాలు ఉన్నాయండి? షోడశ దానములు ఉన్నాయి. ఈ షోడశ దానములన్నిటికన్నా గొప్ప దానం ఏదయ్యా కార్తీక మాసంలో అంటే దీపదానము అని చెప్పారు. ఆ దీపదానం శ్రేష్టము ఏదయ్యా అంటే బంగారంతో చేయించి అందులో ఒత్తి కూడా బంగారపుదే ఉంచి నూనె పోసి లేదు ఆవు నెయ్యి పోసి మామూలు ఒత్తి వేసి వెలిగించి ఆ బంగారు ప్రమిదను ఆయన చేతిలో ఉంచి తుభ్యమహం సంప్రతతే నమమ అనమన్నారు. ఒకవేళ బంగారం లేదయ్యా మనకు అంత ఓపిక లేదు, కనీసం వెండిది చేయించు. ఇత్తడిది పనికి రాదండి, కంచుది పనికి వస్తుంది. ఆ కంచుతో చేయించిన దాన్ని ఇవ్వవయ్యా. అది కూడా ఓపిక లేకపోతే రాగితో చేసిన దాన్ని ఇవ్వు. అది కూడా ఓపిక లేకపోతే మట్టి ప్రమిద ఇవ్వు. ఇప్పుడు మనం చెప్పుకున్న బంగారము, వెండి, కంచు, రాగి ఇవన్నీ వచ్చింది కూడా మట్టిలో నుంచే కనుక మట్టి ప్రమిద ఇవ్వు. ఆ విధంగా దీపదానం చేయడం అనేది షోడశదాన సమహ. కార్తికేయే దీపదానం ఏతత్ షోడశదాన సమం అని చెప్పింది నిర్ణయ సింధువు అనే గ్రంథం. కార్తీక మాసంలో దీపదానం చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఎంత గొప్ప విషయం అండి. మన పాపాలన్నీ పోయి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి మాసం ఈ మాసం. అనేక రకాలైనటువంటి అవకాశాలు ఆ శాస్త్రం కలగజేసింది మనకు. ఆ పని కూడా చెయ్యలేకపోతే ఏం చేస్తాం? చిట్ట చివరికి వాళ్ళు పెట్టిన దీపంలోనే కాస్త నూనె పోయి, నూనె కొనే ఓపిక లేకపోతే ఇంత దూది తీసుకొచ్చి ఒత్తి చేసి ఒత్తి వెయ్యి, అందులో ఆ పుణ్యాన్ని వాడు జమ వేసుకుంటాడు. ఏ కొంచెము నీవు భగవంతుని వైపుకు వెళ్ళినా వాడు పనిచేస్తాడండి. అసలు ఏమీ చేయకపోతే ఏ జన్మ వస్తుందో ఏం చెప్పగలుగుతాం? అందుకనే శంకరుల వారు ఏమన్నారంటే, అయ్యా ఓ శంకరా, నాకు వచ్చే జన్మలో నరత్వం మానవుడుగానే పుట్టవచ్చు, లేదా దేవత్వం బాగా పుణ్యం ఎక్కువైపోయి దేవతల దగ్గరకు వెళ్ళవచ్చు, దేవత్వం రావచ్చు, నగవన మృగత్వం లేదా ఓ పర్వతంగా పుట్టవచ్చు, లేదు అరణ్యంలో చెట్టు వలె పుట్టవచ్చు, లేదు అరణ్యంలో తిరిగేటువంటి జంతువై పుట్టవచ్చు. ఇదేది కాకపోతే మశకత దోమగా కూడా పుట్టవచ్చు. చెప్పలేను కదా తండ్రి, దోమైనా అవ్వవచ్చు. పశుత్వం లేదా పందో, కుక్కో, నక్కో ఎట్లాగో ఓ రకంగా జన్మ రావచ్చు. కీటత్వం
చిన్న చిన్న కీటకములుగా పుట్టవచ్చు. భవతు విహగత్వాది జననం, పక్షిగా కూడా జన్మ రావచ్చు. ఎన్ని రకాలుగా చెప్పారండి మానవుడు. ఏమండి, దేవత్వం, అట్లాగే పర్వతం, ఆ పర్వతాలపైన ఉండే చెట్లు, లేదు అరణ్యంలో ఉండేటువంటి వృక్షం, ఆ అరణ్యాల్లో తిరిగేటువంటి మృగాలు, లేదు దోమలాగా పుట్టవచ్చు, లేదా పశువుగా పుట్టవచ్చు, కీటకంగా పుట్టవచ్చు, పక్షిగా పుట్టవచ్చు. నాకు ఏ జన్మ వస్తుందో నాకు తెలియదు కదయ్యా. ఏ జన్మ వచ్చినా త్వత్పదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం. నేను మాత్రం ఏం కోరుకుంటున్నానంటే విహారాసక్తం, తిరగాలి అని కోరుకుంటున్నా, హాయిగా విహరించాలి అని కోరుకుంటున్నా. ఎక్కడా త్వత్పదాబ్జస్మరణ పరమానందలహరీ, నీ యొక్క పాదములను స్మరించేటువంటి పరమమైన ఆనందలహరి అనబడే ఆకాశంలో విహరించాలి అని నా కోరికయ్యా. నేను మానవుడిగా పుట్టినా నీ పాదాలు సేవించే స్థితిని కల్పించు, దేవతగా పుట్టినా నీ పాదాలు సేవించే స్థితిని కల్పించు, లేదు పర్వతంగా పుట్టినా నీ పాదాలు సేవించాలి, అరణ్యంలో ఉండే వృక్షంగా పుట్టినా నీ పాదాలు సేవించాలి, అరణ్యంలో తిరిగే మృగంలాగా, క్రూరమైన మృగంలాగా పుట్టినా నీ పాదాలు సేవించాలి, దోమై పుట్టినా నీ పాదాలు సేవించాలి, ఒకవేళ పశువై పుట్టినా నీ పాదాలు సేవించాలి, లేదు చిన్న చిన్న కీటకములుగా పుట్టినా నీ పాదాలు సేవించాలి, పక్షినై పుట్టినా నీ పాదములే సేవించాలి. అటువంటి స్థితిని నా మనస్సుకు కల్పించవయ్యా అని భగవంతుణ్ణి ప్రార్థించాలటండి. దీనివల్ల మనకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, భగవంతుణ్ణి ప్రార్థించడానికి శరీరము ప్రధానము కాదు. ఒక్కసారి చెప్పండి మీరంతా, శరీరము ప్రధానము కాదు. గట్టిగా చెప్పాలి, కాదు. ఎందుకంటే ఇన్ని రకాల శరీరాలు చెప్పాడు కదా. మనం కూడా చూస్తున్నాం. ఒక సాలెపురుగు ఆ శివలింగం పైన గూడు కట్టి ఆ భగవంతుడికి నీడ ఏర్పాటు చేసినందుకు తరించింది. ఒక ఏనుగు తన తొండంతో ఆ ఆకులు కొమ్మలు విరిచి తీసుకొచ్చి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని ఆ శివలింగం మీద పెట్టింది. అవి మారేడు ఆకులే కాదు, రావి ఆకులు కావచ్చు, పిచ్చి ఆకులు కావచ్చు, కానీ దాని మనస్సులో మాత్రం ఏమున్నదండి? భక్తి ఉన్నది. కనుకనే అవి తీసుకొచ్చి ఆయన నెత్తిన పెట్టింది. ఒక పాము వచ్చి అవన్నీ తోసి అవతల పడవేసి తన నెత్తిన మొలిచినటువంటి ఒక మణిని ఆయన దగ్గర పెట్టి పూజ చేసింది. చిట్ట చివరికి ఏం జరిగింది? నేను రోజూ పెట్టేటువంటి ఈ ఆకులు తీసేసి ఎవడురా ఈ రాళ్ళు పెట్టేది అని అనుకున్నది గజరాజు. నేను దివ్యమైన శిరోమణిని పెడితే దాన్ని తీసేసి పిచ్చి ఆకులు పెడుతున్నది ఎవర్రా అనుకున్నది నాగం, ఆ సర్పం. వీరిద్దరికీ కూడా మనస్సులో స్పర్ధ ఏర్పడింది. ఆ స్పర్ధను పోగొట్టాలి కదా భగవంతుడు. అందుకని ఆ సర్పానికి ఏం ఆలోచన వచ్చింది, ఎవరు ఏం చేస్తున్నారో చూడాలి అని ఆ లింగానికి వెనకాల దాక్కుంది. ఏనుగు రానే వచ్చింది, ఆ శిరోమణిని తొండంతో తోసేసింది, ఆ తెచ్చినటువంటి ఆకులన్నీ అక్కడ పెట్టింది. ఆ పెట్టిన సమయంలో దాన్ని చూచినటువంటి ఆ సర్పము ఈ ఏనుగేనా ఇంత పని చేస్తున్నది అని ఆ తొండము యొక్క రంధ్రము నుండి లోపలికి ప్రవేశించింది. ఇక్కడ విచిత్రం ఏమంటే, భక్తి ఉన్నది కానీ భ్రమ కూడా ఉన్నది. ఆ భ్రమ పూర్తిగా పోవాలి, పోగొట్టాలి భగవంతుడు. అందుకోసమనే దానికి ఆ స్థితిని కల్పించాడు. కల్పించి ఆ తొండల్లో నుంచి లోపలికి వెళ్ళేట్టుగా చేశాడు.
తొండల్లో నుంచి లోపలికి వెళ్ళింది, బయటికి రావడానికి దానికి చేత కావటంలా. ఎక్కడి దాకా వెళ్ళింది? కుంభస్థలానికి వెళ్ళింది. ఆ కుంభస్థలంలో చుట్టుకుని గిరగిరా తిరుగుతోంది. అక్కడ నుంచి దానికి మార్గం తెలియటంలా అయోమయమైపోయి అక్కడ పడి ఏడుస్తున్నది. అది నేను ఇట్లా బాధపడుతున్నానయ్యా అని ఆ భగవంతుడికే మొరబెట్టుకుంటోంది. లోపల ఉన్న సర్పం తిరుగుతుంటే ఆ తిరుగుతున్నటువంటి స్థితికి భరించలేక ఆ గజరాజు ఉండలేక, పరమాత్మ నేను ఈ బాధ భరించలేనయ్యా అని ఆ కుంభస్థలాన్ని పర్వతానికి వేసి మోదుకున్నది. ఎప్పుడైతే మోదిందో కుంభస్థలం పగిలిపోయింది. ఆ కుంభస్థలం లోపల ఉన్నటువంటి సర్పము నుజ్జు అయిపోయింది. ఈ రెండు విగత జీవులైపోయినాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అంటే పరమాత్మ దగ్గరకు వెళ్ళినాయి. ఈ పరమాత్మ దగ్గరకు ఎందుకు చేరుకున్నాయి అంటే వీటి భ్రమ కూడా భగవంతుణ్ణి గురించిన భ్రమే, వేరే లోక సంబంధమైన భ్రమ కాదు. నేను పెట్టిన పూలు తీసేవాడు ఎవడు అని ఏనుగు, నేను పెట్టిన మణిని తీసిన వారు ఎవరు అని సర్పం. కనుక భగవంతుణ్ణి గురించి వాళ్లకు స్పర్ధ ఏర్పడిందా? లౌకికమైన విషయాలను గురించి స్పర్ధ ఏర్పడిందా? భగవద్విషయంగానే ఏర్పడింది. కనుకనే వాళ్ళ విగత జీవులయ్యి ఎక్కడికి చేరుకున్నారయ్యా అంటే ఆ సాలె పురుగుతో సహా మొత్తం భగవంతుడి దగ్గరికి చేరినాయి. మరి జ్ఞాని గొప్పవాడు అయినటువంటి వాడు ఎందుకు చేరలేకపోతున్నాడయ్యా అంటే వాడు కష్టపడి గ్రంథంలో ఉన్నవన్నీ చదువుతున్నాడు, అర్థాలు భావాలు అన్నీ తెలుస్తున్నాయి. అన్నీ తెలిసినటువంటి భావాలను నేను పురాణం చెబుతాను అని వచ్చి చెప్పి కూర్చుని అంతమందికి చెబుతున్నాడు. కానీ వాడి మనస్సులో మాత్రం వాడు భగవంతుణ్ణి తలుచుకోవటం లేదు. దానివల్ల చేరలేకపోతున్నామండి. చెప్పడం చెబుతాం, భక్తిగా ఉంటాం. ఏమండోయ్ విభూది ఎట్లా పెడతాం? ఈ చివరి నుంచి ఈ చివరి దాకా పెడతాం, మొత్తం ఒళ్ళంతా పూసుకున్నా. అందుకే వేమన ఓ మాట చెప్పాడండి. వేమన చెప్పిన దాన్ని కూడా వేదమని అంటారు పెద్దలు కొంతమంది. వేమన్న వేదము అని. ఆయన ఏం చెప్పాడంటే ఇటు పెట్టినా ఇటు పెట్టక ముక్తి లేదయా ఇలలో వేమయా అన్నాడు. ఏమండి ఇప్పుడు నేను చెప్పిన దానికి అర్థం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇటు పెట్టినా అంటున్నాడు. వాడు ఎటు పెడుతున్నాడో ఏమో అనుకుంటారు వాడు. అంతే తప్ప ఏం తెలుస్తుందండి? వచ్చి కూర్చుంటే తెలుస్తుంది. కనుక ఈ వేషము, ఈ భాష, ఈ తంతు ఇదంతా కాదు కావలసింది. నీ మనస్సు వాడి దగ్గరికి వెళ్ళిందా లేదా, అది కావలసింది. ఆ మనస్సుని ఏం చేస్తే వెడుతుంది అది తర్వాత ప్రశ్న. అసలు ఆ మనస్సుని మనం ముందు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? మూడో ప్రశ్న ఇది. ఏం చేయాలి? దేహంతో సంబంధము లేకుండా ఉండాలి. ఇది లెక్కండి. మనస్సుని మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? మనం దేహంతో సంబంధం లేకుండా ఉండాలి. చెప్పండి, దేహంతో, అది లెక్క. దేహంతో సంబంధం లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనస్సు బయటపడుతుంది. ఏమండి, ఓ లింగాన్ని తెచ్చి ఎవడైనా కొట్టేస్తాడేమోనని ఇసుకలో దాచిపెట్టామనుకోండి, అది బయటపడాలి. ఎట్లా? అన్వేషణ అనబడేటువంటి నీళ్లు పోయడం మొదలుపెట్టాం. ఆ నీళ్లు పొయ్యగా ఇసుకంతా పక్కకు వెళ్ళి ఏమైంది? అడుగునున్నటువంటి ఆ లింగం బయటపడింది. అట్లాగే ఈ శరీరం, మానవ శరీరం వచ్చింది, దీని మీద నీళ్లు పోసాం, అది పక్కకు వెళ్ళింది. ఏమండోయ్
పర్వతము శరీరం వచ్చింది, అది పక్కకు వెళ్ళింది. చెట్టుగా పుట్టాం, అది పక్కకు వెళ్ళింది. ఏ జన్మ వచ్చినా సరే ఆ దేహంతో వాడికేమీ సంబంధం లేదు. ఈ దేహాలతో సంబంధాలు ఎప్పుడైతే వదిలిపెడతామో, నీళ్లు పోస్తే ఇసుక పక్కకు వెళ్ళి లింగం బయటపడినట్టుగా ఈ లోపల ఉండేటువంటి ఆ హృదయము, చిత్తము అనబడేటువంటిది బయటపడుతుంది. ఎప్పుడైతే అది బయటపడుతుందో వెంటనే దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాలి? మనం భగవంతుని పాదాల దగ్గర పెట్టాలి. కనుక ఆ భగవంతుని పాదాల దగ్గర చిత్తమే పెట్టాలి, ఇంకా ఏదీ పెట్టరాదు. ఆ చిత్తాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే భ్రాంతి అనబడే కట్టుకొయ్య నుండి బయటకు రావాలి. ఆ భ్రాంతి నుండి బయటపడాలి అంటే ముందు శరీరం మీద వాంఛ పోవాలి, ఈ శరీరం మీద కోరిక పోవాలి, ఈ శరీరం మీద దృష్టి పోవాలి. అది ఏ శరీరము అనే భావం లేదు, ఏ శరీరమైనా ధరించవచ్చు. అందుకనే శంకరుల వారు నాకు మానవ దేహం రావచ్చు, దేవదేహం రావచ్చు, లేదు పర్వతమై పుట్టవచ్చు, చెట్టై పుట్టవచ్చు, పుట్టై పుట్టవచ్చు, లేదా క్రూర మృగమై పుట్టవచ్చు, దోమ వలె పుట్టవచ్చు. ఎట్లా పుట్టినప్పటికీ నిరంతరము నీ యొక్క దివ్యమైనటువంటి నామామృతాన్ని గురోలేటువంటి స్థితిని నా మనస్సుకు కల్పించవయ్యా. అది నీవు చేయగలవు తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరు. ఏది చేసినా భగవంతుని అనుగ్రహం ఉండాలి కదండి. వాడి అనుగ్రహం లేకపోతే ఈ పసివాడు ఇక్కడ కూర్చుని చెప్పే అవకాశం ఉన్నదా? లేదు. వాడి అనుగ్రహం చేతనే మనం చెప్పగలుగుతున్నాం. కనుక శరీరాన్ని వదిలిపెట్టడం, శరీరం పైన ఉండే దృష్టిని వదిలిపెట్టడం. మొట్టమొదట మన కర్తవ్యం ఏమిటి చెప్పండి? మన చిత్తమును భగవంతుని పాదముల వద్ద ఉంచుట. ఆ చిత్తము ఎలా ఉన్నదో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ మనం చేయవలసిన కర్తవ్యం భ్రమ నుండి బయటకు వచ్చుట. ఆ భ్రమ నుండి బయటకు రావాలి అంటే తరువాతి కర్తవ్యం శరీరం పైన ఉండేటువంటి ప్రేమ భావాన్ని వదులుకొనుట. ఏ శరీరము అనేటువంటి తత్వం లేదు. పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్ళి 10 మంది పిల్లల్ని చూసి చిట్ట చివరికి కోతి వంటి దాన్ని పెళ్లి చేసుకుంటాడు వాడు. 10 మందిని చూస్తాడు వాడు. ఈ 10 మంది అందంగా కనపడరు వాడికి. ఏమి అందాన్ని చూచాడు వాడు చెప్పండి? అందానికి కొలత ఏమైనా ఉన్నదా? అసలు ఎక్కడైనా ఉన్నదా? దేన్ని అందంగా ఉన్నదని చెబుతాం? ఎవరి కన్ను వారికి కొలత. పరమ అసఖ్యంగా ఉండే పిల్లను చేసుకున్నవాడు కూడా ఉన్నాడు. ఏమిరా ఎట్టా చేసుకున్నావురా అంటే వాడు ఏమంటాడండి? నా కళ్ళతో చూడవయ్యా అంటాడు వాడు. వాడి కంటితో చూస్తే ఆవిడ ఎట్టా కనపడుతుంది? అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారు? తా వలచినది రంభ అన్నారు. అంతే. మరి ఇన్ని సంబంధాలు వెతికాడు కదా. ఆ శరీరం పైన ఉండేటువంటి దృష్టి చేత వెతికాడు. చిట్ట చివరికి విసుగు పుట్టింది వీడికి. వృద్ధాప్యం వచ్చే స్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరినో ఒకరిని చేసుకుంటే పోతుందిలే అనుకున్నాడు. కట్టేశాడు, అయిపోయి. కనుక ఆ భావన దగ్గరకు రావాలి. శరీర భావాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెడితే అప్పుడు భ్రాంతి పోతుంది. భ్రాంతి పోతే చిత్తం ఎక్కడున్నదో తెలుస్తుంది. ఆ చిత్తాన్ని తీసుకువెళ్ళి మనం భగవంతుని పాదాల దగ్గర పెట్టవచ్చు. ఆ కంటిన్యూటీ ఒక శ్లోకానికి ఎలా సంబంధం కూర్చారో చూడండి. ఇప్పుడు ఒకవేళ శరీరం సంగతి వదిలిపెట్టవయ్యా, దేహభావాన్ని కూడా వదిలిపెట్టాడు వాడు. అయితే తరువాతి శ్లోకంలో చెబుతున్నారు, వటుర్వా గేహే వాయతిరపి జటీవా తదితరో నరో వా యక్కచ్చిద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి.
హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఒకవేళ మానవ జన్మ ఇచ్చావనుకో శంకర, దేహభావాన్ని వదిలిపెట్టాంగా ఆ శ్లోకంలో. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు? ఒకవేళ మానవ దేహం ఇచ్చావే అనుకో, ఈ మానవ దేహానికి 4 అవస్థలున్నాయి. ఏమిటి ఆ అవస్థలు? బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఎన్ని అవస్థలు ఉన్నాయండి? 4 అవస్థలు. ప్రతి మానవుడు ఈ 4ంటిలో ఉండవలసిందే. కానీ మనం ఎన్నిటిల్లో ఉంటున్నాం? 2టిల్లోనే ఉంటున్నాం. బ్రహ్మచర్యం అనేది తప్పని స్థితి. ఇక గృహస్థాశ్రమం అనేది కోరి కోరి వెతికి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వస్తాడు. మరి వానప్రస్థాశ్రమానికి ఎంతమంది పెడుతున్నారు? ప్రశ్న. సన్యాసాశ్రమాన్ని ఎంతమంది తీసుకుంటున్నారు? అది ప్రశ్నే. ప్రతి మానవుడు, వాడు బ్రాహ్మణుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు కాక, ఆశ్రమ స్వీకారం చేయవలసిందే. 4 ఆశ్రమాలు మానవునకు ఉండవలసినదే. చొక్కా కుట్టించుకున్నామండి, పైనుంచి క్రిందికి పెట్టుకోవడానికి గుండీలు ఉండవలనా అక్కర్లేదా? ఆ పై ఒక్క గుండీ చివర ఒక్క గుండీ పెట్టి కట్టుకోవయా చాలే అంటే ఒప్పుకుంటామా మనం? పోనీ పైన 2 గుండీలు పెట్టి కిందంతా వదిలేస్తే ఒప్పుకుంటామా? అదేమైనా కోట? చొక్కా కదా, ఒప్పుకోం. అన్నీ కావలసిందే. అట్లాగే మానవ దేహానికి సంస్కారం కోసం ఈ 4 ఉండవలసిందే. అందుకనే చిట్ట చివరికి ఒకవేళ తురీయాశ్రమం వాడు తీసుకోకపోతే ఆతుర సన్యాసము ఇంకా అరగంటలో వాడి ప్రాణం పోతుంది అనగా కూడా వాడికి సన్యాసం ఇవ్వవచ్చు అని చెప్పారు. శంకర విజయంలో మనం చదువుకున్నాం. ఏమండి, గురుద్రోహం చేసి ఆయన ఆ తుషాగ్ని మధ్యంలో ఉండి కాలిపోతూ శంకర భగవత్పాదుల వారు కనబడినప్పుడు, అయ్యా మీరు యతీశ్వరులు కదా, నేను మరణించే సమయం దగ్గరకు వచ్చింది, నాకు ఆశ్రమాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. కుమారిల భట్టు ఆయన పేరు. శంకర విజయంలో మనం చెప్పుకున్నాం మొన్ననే. ఆ కుమారిల భట్టు అనేటువంటి ఆయన. ఏమండి, కనుక ఆశ్రమ స్వీకారం ప్రతి ఒక్కరూ చేయవలసిందే. కాకపోతే ఎవరని చెయ్యడం లేదు. బ్రహ్మచర్యాన్ని బలవంతంగా అనుభవించాం, గృహస్థాశ్రమాన్ని కావాలని తెచ్చుకున్నాం. ఆ తర్వాత వానప్రస్థం లేదు, సన్యాసనం లేదు, చచ్చేంత వరకు వాడు సంసారే. మిగతా 2 ఆశ్రమాలు ఎందుకు వదిలిపెట్టావయ్యా అని అడిగితే సమాధానం లేదు మన దగ్గర. కనుక ఈ 4 ఆశ్రమాలలో ఉన్నవాడు ఎవడైనా కావచ్చయ్యా. మానవుడు అన్న తర్వాత 4 ఆశ్రమాలు ఉండాలి కదా. అందుకనే గుహ ఆయన వటుర్వా గేహేవా. వటుర్వా అంటే బ్రహ్మచారి అయినా, గేహేవా గృహస్థు అయినప్పటికీ కూడా, యతిరపి ఆశ్రమ స్వీకారం చేసినటువంటి యతీశ్వరుడు అయిన, జటీవా ఈ ఆశ్రమాలు సంసారాలు ఇవేవీ లేకుండా సాధు పుంగవులు కొద్దిమంది ఉన్నారండి. వాళ్లకు ఎవరు సన్యాసం ఇవ్వరు. వాళ్ళంతటా వాళ్ళే ఆశ్రమ స్వీకారం చేస్తారు. వాళ్ళకి దండము ఉండదు, ఏమీ ఉండదు. కాషాయ బట్టలు మాత్రం కడతారు, జడలు గట్టి ఉంటుంది. వాళ్ళను ఏమంటామయ్యా అంటే సాధు పుంగవులు అని అంటాం. అలా జటీవా జడలు ధరించిన వాడు ఉన్నాడు. ఏమండి, బ్రహ్మచారి ఉన్నాడు, గృహస్థున్నాడు, సన్యాసి ఉన్నాడు, జడలు ధరించిన సాధువు ఉన్నాడు. తదితరో నరోవా ఇతరమైనటువంటి మానవులు కానీ ఎవరైనప్పటికీ కూడా కచ్చిత్ భవతు భవ కిం తేన భవతి. అయితే ఒరిగిందేమిటయ్యా, ఏమి లాభం?
యదీయం హృత్పద్మం యది భవత్ అధీనం పశుపతే. అక్కడ ఉన్నది అసలు రహస్యం. బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, లేదు యతీశ్వరుడు కానీ, సాధువు కానీ, ఇతరమైనటువంటి వాడు కానీ ఎవడైనప్పటికీ కూడా వాడి చిత్తమునందు నీవు తప్ప ఇంకొక విషయం కనుక ఉన్నట్లయితే వాడు ఎందుకు కొరగాని వాడితో సమానం అంటున్నారు శంకరుల వారు. నేనంటలేదండి. ఇంకా ఒక్కరోజు ఉండాలి ఊళ్ళో. రేపటితో మనకు ఆఖరు. ఒకవేళ మీరు ఉండమన్నా ఉండే అవకాశం లేదు. 13వ తారీఖు నుంచి వేరే చోట ఉన్నది, వెళ్ళిపోవాలి. కనుక అయ్యా దివ్యాత్మస్వరూపులరా, ఎవడు కావచ్చు, యతీశ్వరుడైనప్పటికీ కూడా ఆయన దృష్టి భగవంతుని ఎందుగాక మిగతా వాటి ఎందు ఉంటే ప్రయోజనమేముందయ్యా? వటుర్వా బ్రహ్మచారికి కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను అనుసరించి బ్రహ్మచారి సంచరించాలి, ప్రవర్తించాలి. అలే కాక అన్యమైన విధంగా సంచరించినట్లయితే ప్రయోజనమేముందయ్యా? అట్లాగే సంసారికేహేవా, సంసారికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అసలు ఒక్క విషయం అండి, భార్య ఎందుకు అనేది ప్రశ్న. ఇలా అడుగుతున్నానని వేరే అనుకోమాకండి. పెద్దలు చెప్పిన విషయం. భార్య ఎందుకు? 2 కర్మల కోసం అండి. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మనం అదే ప్రతిజ్ఞ చేసి తెచ్చుకుంటాం. ధర్మ ప్రజాసిద్ధ్యర్థం స్త్రియం ఉద్వహే అని మంత్రం చెబుతున్నాం. ధార్మికమైనటువంటి సంతానమును పొందుట కొరకు ఈ పిల్లను నేను తెచ్చుకొనుచున్నాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అసలు ముందు సంతానం ధర్మంగా ఉందా లేదా అనేది ఆలోచించాలి. ఆ పిల్లని దేనికోసం తెచ్చుకున్నాం? ఎం సీత మమ సుత సహధర్మచరీతవా. ఏం చెప్పాడు జనక మహారాజు? ఈ అమ్మాయి ఉన్నదే సీత, మమ సుత, నా కుమార్తె, నీకు ఇస్తున్నా. దేని కొరకు? సహధర్మచరితవ, నీవు చేసేటువంటి ధార్మికమైనటువంటి కర్మలకు నీకు అనుకూలించడం కోసం నీతో వస్తున్నదయ్యా, నీకు సహకరించడం కోసం వస్తున్నది. ఏమండి, న్యాయంగా తల్లులే కనుక సహకరించకపోతే మగవాడు లోకంలో ఒక్క పని కూడా చెయ్యలేడు. పురాణానికి వెళ్ళడానికి భార్య ఒప్పుకోకపోతే రాగలరా చెప్పండి? నువ్వు ఇల్లు కదిలేవా ఇవాళ సాయంకాలం నేను ఉండను అన్నదనుకోండి, ఆవిడ ఏం చేస్తారు? పురాణం పోతే పోయింది, ఇంకెప్పుడైనా వినొచ్చులే అని హాయిగా ఇంట్లో ఉంటారు. వాళ్ళు సహకరిస్తున్నారు కనుకనే లోకంలో అనేక రకాలైన ధార్మిక సంస్థలు నడుస్తున్నాయి, అనేక రకాలైన దేవాలయాలు నడుస్తున్నాయి, అనేక మంది మాబోటి వాళ్ళు బతుకుతున్నారు. ఏమండి, వాళ్ళు అందుకనే సహధర్మచరీతవ. ఆ భార్య దేనికోసం వస్తున్నది? నీవు చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమములలో, క్రతువులలో నీకు సహకరించడానికి వస్తున్నదయ్యా. అందుకోసం వచ్చింది భార్య. అది భార్య యొక్క పరమార్థం. అర్థమైందా అండి? ఇక 2వ పరమార్థం ఉన్నదండి. 2 ఉన్నాయని చెప్పుకున్నాంగా. 2వ పరమార్థం ఏమిటయ్యా? ఇంటికి ఎవడైనా వస్తే వాడికి ఇంత పెట్టడం కోసం ఉన్నది ఆవిడ. ఆవిడ లేకపోతే ఇంటికి ఎవరినైనా పిలిచి అన్నం పెట్టగలమా మనం చెప్పండి? చిట్ట చివరికి బిచ్చగాడు కూడా అన్నపూర్ణమ్మ తల్లి అన్నం పెట్టమ్మా అంటాడు తప్ప విశ్వనాథ అన్నం పెట్టవయ్యా అని మనల్ని పొరపాటున కూడా అడగడు. వాడు వాకిట్లోనే కూర్చున్నా సరే బిచ్చగాడు మగవాళ్ళని అడుగుతాడా, ఆడవాళ్ళని అడుగుతాడా అండి? వాళ్ళనే అడుగుతాడు. ఇంటికి ఎవరైనా వస్తే లేవండి, కాళ్ళు కడుక్కోండి, దేవతార్చన చేతురు కానీ అని అనగలిగిన స్థితి ఎప్పుడు అంటే ఆవిడ ఉన్నప్పుడే. చిట్ట చివరికి
ఆచమనం చేయాలన్నా నీళ్ళు ఎవరు పోయాలండి? ఆవిడ పోయాల్సిందే. ఆవిడ పోస్తే నీవు ఆచమనం చేయాలి. కర్మ అంతా పూర్తి చేసిన తర్వాత ఏ తత్ఫలం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని నీళ్లు వదలాలి అంటే అక్షతలు చేత పట్టుకుని నువ్వు ఉంటే ఆ తల్లి నీళ్లు పోస్తే తప్ప వదిలే హక్కు మనకు లేదు. అటువంటి స్థితి భార్య అందుకొరకు. కనుక సంసారి అయినటువంటి వాడు ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకుని వాడి మనస్సు ఎవరి యందు ఉంచాలి? నీ యందు ఉంచాలి. ఉంచకపోయినట్లయితే వాడు సంసారి అయితే ఏమి, ఏ సారి అయితే ఏమి. బ్రహ్మచారి వాడి నియమాన్ని పాటించకపోతే వాడు బ్రహ్మచారి అయితే ఏమి, ఎవరైతే ఏమి. బ్రహ్మచర్యము అంటే అర్థం ఏమిటి? ఇవాళ రోజున మనం రూఢిగా ఒక్కటే గుర్తు పెట్టుకున్నాం. ఏమిటా గుర్తు అంటే కేవలం పెళ్ళి కాకుండా ఉండడం బ్రహ్మచర్యము అని మన ఉద్దేశం. అయ్యా బ్రహ్మచారికి పెట్టుకుందాం అనుకుంటున్నాను, మీ ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం ప్రయోజనం లేదు అని శాస్త్రవచనం, నా వచనం కాదు. ఎవరు బ్రహ్మచారి? బ్రహ్మయందు నిత్యం చరతి ఇది బ్రహ్మచర్యం. బ్రహ్మయందు చరించేటువంటి వాడు బ్రహ్మచారి. ఆ పరబ్రహ్మమును గురించే చింతన చేసేటువంటి వాడు బ్రహ్మచారి. లభించినటువంటి గురువుని కూడా పరబ్రహ్మంగా భావించేటువంటి వాడు బ్రహ్మచారి. కేవలం పెళ్ళి కానంత మాత్రం చేత వాడు బ్రహ్మచారి అయ్యే అవకాశం లేదు. కనుక బ్రహ్మచారి కానీ కుటుంబీకుడు కానీ లేదు, యతిరపి యతీశ్వరుడైనా సరే కేవలం రహస్యంగా చెప్పుకోవాలి. మనం మైకుంది కదా. ఏమండి ఇవాల్టి రోజున న్యాయంగా ఎక్కువ ధనవంతులు ఎవ్వరయ్యా అంటే సన్యాసులే. సంసారి కన్నా విచిత్రం ఏమిటో తెలుసునా? నాబోటి కుటుంబీకుడు వెళ్ళి అయ్యా కుటుంబాన్ని పోషించుకోవటం కష్టంగా ఉన్నది, కాస్త ఏదైనా ధర్మం చేయండి అని అడిగామనుకోండి, పోషించలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావురా వెళ్ళు అని ముఖం మీద తలుపు వేసేస్తారు. అదే కాషాయ బట్టలు కట్టుకుని దండము చేత పట్టుకుని సన్యాసి వస్తే ఆయన్ని కూర్చుండబెట్టి పాద పూజ చేసి 14,000 ఇస్తారు. అసలు పైసాతో పని లేనివాడు సన్యాసి, పైసాతో పని ఉన్నవాడు సంసారి. సంసారికి నీవు దానం చేసినా ధర్మం చేసినా అది ప్రయోజనం. సన్యాసికి ఒకవేళ దానం చేస్తే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసునా అండి? ఒకవేళ పొరపాటున మనం ఓ 10,000 5,000 3,000 మన ఓపిక ఉన్నంత వరకు నోట్ల కట్టో నోట్లో ఆ పళ్ళెంలో పెట్టి పళ్ళెం చేత ఉంచాం. ఆ స్వామివారు ఏం చేయాలి? పీఠం నడవాలి కనుక డబ్బులు తీసుకోవలసిందే. స్వామివారు పొరపాటున నోట్ల కట్టను తాకారనుకోండి, ఆ పాపము ఎవరికి వస్తుందయ్యా అంటే పెట్టిన వాడికి వస్తుంది. ఎందుకంటే ఆ నోట్ల కట్టను ముట్టుకునే స్థితికి సన్యాసిని దిగజార్చిన వాడెవడయ్యా అంటే డబ్బులు ఇచ్చినవాడు. వీడు ఇవ్వడం చేత కదా వాడు దిగజారింది. అందువల్ల అంత పాపం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దేని మీద ఆశపడకూడదు. ఆ యతి నియమాన్ని అనుసరించి ఉండాలి. జటీవా సాధు నియమాన్ని అనుసరించి ఉండాలి. తదితరోవా ఎవడైనా కానీ వాడికి చెప్పబడినటువంటి శాస్త్రబద్ధమైన నియమాన్ని అనుసరించి కనుక ఉన్నట్లయితే యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే, వాడి హృదయము అనబడేటువంటి పద్మం భగవంతుని పాదాల దగ్గరకు చేరుతుంది. నియమాన్ని తప్పినవాడు ఒకవేళ తెలుసుకుని ఆ పద్మాన్ని తీసి ఆ పాదాల దగ్గర పెట్టినా వీడు నియమాన్ని తప్పాడు కదా, వీడి హృదయ కుసుమాన్ని నేను స్వీకరించాలా వద్దా అని ఆలోచిస్తాడటండి భగవంతుడు. వింటున్నారా అండి జాగ్రత్తగా? నియమాన్ని తప్పాడు కదా, మరి
నియమాన్ని తప్పిన కారణం చేత వీడికి ఆ స్థితిని కల్పించవచ్చా, కల్పించకూడదా? ఒకవేళ కల్పించినట్లయితే ఎటువంటి వాడికైనా భగవంతుడు ఈ స్థితిని ఇస్తాడు అని లోకంలో అందరూ నియమాన్ని తప్పుతారు కదా. అందువల్ల నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తాడు భగవంతుడు. కనుక ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ నియమాన్ని పాటిస్తూ ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే తనకు తెలియకుండానే తన చిత్తము అనబడే కుసుమము ఎక్కడికి పెడుతుందండి? భగవంతుని పాదాల దగ్గరకు వెళ్ళి తీరును అని చెప్పారు. మొట్టమొదట మనకేం చెప్పారు ఇవాళ? ఆ భగవంతుని పాదాల దగ్గర హృదయం అనే పువ్వు పెట్టాలరా, ఇంకే పువ్వులు పెట్టక్కర్లేదు, పెట్టకూడదు అని చెప్పాలా. పెట్టవలసిన పని లేదు, హృదయం అనే పువ్వు పెడితే చాలు. రైట్, బాగుందండి. ఆ పువ్వు పెట్టాలి అంటే ముందు హృదయాన్ని తెలుసుకోవాలిగా. ఆ హృదయాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? తరువాతి శ్లోకంలో ఇవాళ ఏం చెప్పారు? భ్రాంతి అనేది ఉన్నదిరా, దాన్ని వదిలిపెట్టాలి అన్నారు. అర్థమైందా అండి? మొత్తం అంతా కంక్లూషన్కి వస్తున్నాం, మనకు కూడా సమయం వస్తుందిగా. అయితే భ్రాంతిని వదిలిపెట్టాలి. భ్రాంతిని వదిలిపెట్టాలి అంటే ఏం చేయాలరా? దేహభావం పోవాలరా. ఈ దేహం మీద మమకారం పోతే భ్రాంతి పోతుంది. అప్పుడు హృదయం ఎక్కడ ఉన్నదో తెలుస్తుంది, దాన్ని తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టచ్చు అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారు? 4వ దాంట్లో అసలు ఇదేదీ కాదురా, ఒకవేళ నీవు మానవుడుగా పుట్టినా వచ్చే నష్టం ఏం లేదు. మానవుడిగా పుట్టినా నీవు ఏం చేయాలి? నీ నియమాన్ని నువ్వు ఆచరించాలి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉండు, గృహస్థుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉండు, వానప్రస్థుడుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉండు. వానప్రస్థాశ్రమం అన్నిటికన్నా కష్టమైందండి. కారణం ఏమంటే భార్య కూడా దగ్గర ఉండాలి, తనతోనే ఉండాలి, తన ఎదురుకుండానే ఉండాలి, ఏకాంతంలో ఉండాలి. జనమధ్యంలో ఉండడు వానప్రస్థుడు. ఎక్కడుంటాడు? వనములందు ఉంటాడు గనుక వానప్రస్థుడు అన్నారు. ఎవ్వరూ లేని చోట ఉండాలి. ఆ భార్య ఒక్కతే ఉంటుంది, వాడు ఉంటాడు, ఇద్దరూ ఏకాంతంలో ఉన్నారు. అయినప్పటికీ మనస్సు ఏమాత్రము చలించకుండా ఉండాలి. అలా ఉండగలగడం ఎంతటి వాళ్లకు? అలా ఉన్నవాడు మనకు తెలిసినంత వరకు త్రేతాయుగంలో ఒకరున్నారు, ఈ కలియుగంలో ఒకరున్నారండి. త్రేతాయుగంలో ఉన్నవారు ఎవరయ్యా? సాక్షాత్తు భరతుడండి. నందిగ్రామంలో ఆ మాండవి తన భార్య తనతో పాటు ఆశ్రమంలో ఉన్న రాముడు తిరిగి వచ్చేంత వరకు జడలు గట్టిన శిరస్సుతో ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి నిత్యాగ్నిహోత్రం చేస్తూ అలాగే ఉన్నాడు తప్ప నియమాన్ని తప్పలేదు భరతుడు. అందుకే రామాయణం అంత తురీయమైన గ్రంథం. ద్వాపర యుగంలో అట్లా ఎవరూ లేరు. పాండురాజు శాపవశానికి దేనికి పడ్డాడు? ఏమండి, ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు పాండురాజు? మనస్సు చలించే. కలియుగంలో ఎవరయ్యా అంటే రామకృష్ణ పరమహంస మహానుభావుడు. శారదాదేవిని ఎదురుగా కూర్చుండబెట్టుకుని సహస్రనామార్చన చేశాడు ఆయన. ఆవిడలో లలితా పరాభట్టారిక కనబడింది తప్ప తన భార్య కనబడలేదు. అందుకనే ఆయన్ని ఏమన్నాం? పరమహంస అని పిలిచాం. సామాన్యుడు కాదు. అట్లా మనస్సు చలించకుండా ఉండగలగాలి. ఆ వానప్రస్థాశ్రమం. ఇక సన్యాసాశ్రమం, దాని నియమాన్ని అనుసరించి ఆ ఆశ్రమాన్ని పాలించాలి. ఇలా కనుక
వారి వారి ఆశ్రమ ధర్మాన్ని ఎప్పుడైతే నిర్వహించగలుగుతారో భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం, వాళ్ళ హృదయ కుసుమము అనేది వాళ్లకు తెలియకుండానే నీ పాదాల దగ్గరకు వస్తుంది. అర్థమైందా అండి? ఇప్పుడు మనకు చిట్ట చివరికి ఏతావాత తేలిందేమిటయ్యా? బ్రహ్మచర్య వ్రతము, గృహస్థాశ్రమ వ్రతము, వానప్రస్థాశ్రమము వ్రతము, సన్యాసాశ్రమము వ్రతము. ఈ ఆశ్రమాలన్నీ వ్రతాలే తప్ప మన శరీర స్థితులు మాత్రం కాదు. ఇవన్నీ మనం తీసుకోవలసిన వ్రతాలు. సంతోషిమాత వ్రతం తీసుకుంటే ఆ వ్రతం చేస్తున్నంత కాలము పులుపు తినకుండా ఉండాలి అని ఎంత కఠినంగా ఉండగలుగుతామో అట్లాగే బ్రహ్మచర్య ఆశ్రమం కూడా ఒక వ్రతం. ఆ వ్రత నియమాన్ని అనుసరించి ఉండు. గృహస్థాశ్రమం కూడా ఒక వ్రతం, నోము. ఆ వ్రత నియమాన్ని అనుసరించి ఉండు. అట్లా ఆశ్రమ ధర్మాలన్నీ వ్రతాలుగా నీవు గనక ఆచరించినట్లయితే, ప్రత్యేకించి హృదయం అనేది ఎక్కడ ఉన్నది, దాన్ని తీసి ఎట్లా పెట్టాలి అని నువ్వు ఆలోచించవలసిన పని లేదు. అటువంటి వాడి యొక్క మనస్సును ఓ శంకరా నీ అంతటా నీవుగా తీసుకుని నీ దగ్గర పెట్టుకుంటావయ్యా, అంత గొప్పవాడివి నీవు శంకరా అని ప్రార్థిస్తున్నారు. కనుక మనం మనస్సు వెళ్ళి అక్కడ ఉండాలి అంటే మనం ఆ నియమాన్ని పాటించాలి అని చెప్పారండి. నియమాన్ని పాటించాలి అంటే కొంత సాధన కావాలి కదా. ఏమండి, తరువాత శ్లోకానికి అన్వయం చేస్తున్నారు. ఆ నియమాలను పొందాలి అంటే ఉన్నట్టుండి ఒక్క రోజులో నియమాలన్నీ ఆచరించగలుగుతామా? సాధన కావాలి మనకు. సాధన చేత, యోగం చేత వాటిని అన్నిటినీ పొందగలుగుతాం. అనగననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఏమండి, కనుక సాధన ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని గురించి చెబుతున్నారు. గుహాయాం గేహేవా బహిరపి వనేవా అద్రిశిఖరే జలే వా వన్హవ్వా వసతు వసతే కిం వద ఫలం సదా యస్త్వైవంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ సచ పరమయోగి సచ సుఖీ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఏం చెప్పారో తెలుసా అండి? చాలామంది తపస్సు చేయాలి అంటే ఏం చేయాలి, ఇంట్లో ఉంటే పనికిరాదు, అరణ్యంలోకి వెళ్ళాలి అనుకుంటాడు వాడు. అరణ్యంలోకి వెళ్ళినా వాడి మనస్సు భగవంతుడి యందు నిలబడకపోతే ఉపయోగం లేదు. అందుకనే గేహేవా, నువ్వు ఇంట్లో ఉన్నా, గుహాయాం కొండ గుహలలో కూర్చున్నా, బహిరపి ఎక్కడో బయటకు వెళ్ళి ఏ దేవాలయంలో అయినా కూర్చున్నా, వనేవా అరణ్యంలో కూర్చున్నా, అద్రిశిఖరే పర్వతము యొక్క శిఖర భాగంలో కూర్చున్నా, జలేవా నీళ్లల్లో మునిగి తపస్సు చేసిన, వన్హవ్వా చుట్టూ అగ్నిగుండాలు పెట్టుకుని మధ్యలో నిలబడి తపస్సు చేసిన, ఏ రకంగా అయినా చేయవయ్యా తపస్సు. వద్దని ఎవరన్నారు? కాకపోతే వసతే కిం వద ఫలం. ఊరికే మనం ఎక్కడ కూర్చున్నాం, అరణ్యంలో చేశామా, గుళ్ళో చేశామా, లేదు కొమ్మన కూర్చుని చేశామా, నీళ్లల్లో కూర్చుని చేశామా, అగ్నుల మధ్య కూర్చుని చేశామా అని కాదు కావలసింది. సదా యస్త్వైవాంతఃకరణమభిశంభో తవ పదే. ఆ తపస్సు చేసేవాడి చిత్తము, వాడి దృష్టి, వాడి బుద్ధి అన్నీ ఎక్కడ ఉండాలి? నీ పాదాల దగ్గర ఉండాలి. అవి లేకపోయిన తర్వాత వాడు కొండ గుహలో కూర్చున్నా ఒకటే, పర్వతం పైన కూర్చున్నా ఒకటే, ఎవ్వరూ లేని అరణ్యానికి వెళ్ళినా ఒకటే. భాగవతంలో ఆయన మహానుభావుడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. భరతుడు వదిలిపెట్టాడా అండి?
భరతుడు అనబడేటువంటి వాడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. ఆ తపస్సు చేసుకోవడానికి వచ్చిన వాడి కర్మవశం చేత ఓ జింక పిల్ల దొరికింది. ఇప్పుడు ఆ జింక పిల్లను పెంచుతూ ఈ తపస్సు కాస్త వదిలిపెట్టి దేని దగ్గరికి వెళ్ళాడు? జింక పిల్లకు. ఆ భరతుని చిత్తమంతా ఏమైపోయిందండి? కనుక నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావనేది కాదు సమస్య, ఎలా తపస్సు చేశావు అనేది సమస్య. ఆ మనస్సుని భగవంతుని యందు ఉంచి చేశావా లేకుండా చేశావా? కర్మ చేయడం వేరు, కార్యాంతికమైన కర్మ వేరు, యోగాంతికమైన కర్మ వేరండి. యోగాంతికమైన కర్మ అంటే మనస్సుతో చేసేటువంటి కర్మ. కార్యాంతికమైన కర్మ అంటే మన పని ఏదైనా అవ్వటం కోసం చేసేటువంటిది. ఏమండి, 11 శుక్రవారాలు కనుక వ్రతం చేసినట్లయితే ఆ కష్టాలన్నీ పోతాయండి అని ఎవరైనా చెబితే ప్రతి శుక్రవారం ఓ వ్రతం చేయడానికి సిద్ధపడ్డాం. దాంట్లో రాసి ఉంటుంది కనీసం 11 మంది ముత్తైదువులనైనా పిలవాలి, ఆ 11 మందికి పుస్తకాలు పంచిపెట్టాలి. ఏమండి, ఇవన్నీ ఎవరు పెట్టారు అంటే పుస్తకాలు అచ్చు వేసేవాళ్ళు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి పుస్తకాలు అమ్ముడుపోతాయి కనుక. ఏమండి, పుస్తకాలు పంచిపెట్టాం, వ్రతం చేశాం, వడపప్పు పంచిపెట్టాం, చలిమిడి పంచిపెట్టాం, పానకం పంచిపెట్టాం. ఇన్ని చేసిన మనస్సు ఆ భగవంతుని యందు లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఏం ప్రయోజనం లేదు. కనుక ప్రధానమైనది ఏదయ్యా అంటే చిత్తము, మనస్సు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే సదా యశ్చైవ అంతఃకరణమపి శంభో, అంతఃకరణమపి శంభో. వాడి అంతఃకరణంలో ఎవరుండాలి? తవ పదే, నీ పాదములు ఉండాలయ్యా. ఎట్లా ఉండాలి? స్థితం, పర్మనెంట్గా ఉండాలి. కాసేపు ఉంచి కాసేపు తీసేయటం కాకుండా స్థిరంగా ఉండాలి ఆ పాదపద్మములు ఆ హృదయంలో. అప్పుడు నీవు వాడి వైపు చూస్తావు అని చెబుతున్నారు. చేత్ యోగ అసౌ. అలా ఎవరైతే చేయగలుగుతారో, బాహ్యమైన ప్రపంచం పైన దృష్టి కాకుండా భగవంతుని యందే చిత్తమును లగ్నం చేసి ఎవరైతే కర్మ చేయగలుగుతారో, ఆ చేయబడేటువంటి కర్మనే యోగము అని అంటారటండి. అంతే తప్ప మేము యోగా గురువుల దగ్గరికి వెళుతున్నామండి, చాలా సంతోషం. యోగా గురువు గారు ఏం చెప్పారయ్యా? ఇదిగో ఇట్టా యోగం చేస్తే నడుం నొప్పి తగ్గుతుందని చెప్పారండి. నడుం నొప్పి తగ్గడానికి యోగం చేయాలా? మరి ఎంఎస్లు, ఎంబీబీఎస్లు, ఎండీలు వీళ్ళందరూ ఎందుకండి? యోగము దేనికి అంటే భగవత్ సాధన కొరకు యోగం, వాణ్ణి పొందడం కోసం యోగం. ఆ యోగాన్ని ఇతరమైన వాటికి ఉపయోగించుకుంటున్నాం మనం కలిధర్మం చేత. న్యాయమైన విషయం కాదు. యోగం దేని కొరకయ్యా అంటే వాడి యందు చిత్తము నిలబెట్టడం కోసం. దాన్నే యోగం అంటారు అని చెప్పారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు. నేను చెప్పలా. చేత్ యోగ అసౌ. అసౌ అంటే దానినే యోగ, యోగము అని అంటారు అని చెబుతున్నారు. సచ పరమయోగి. అటువంటి యోగాన్ని ఎవడైతే అధ్యయనం చేస్తాడో వాణ్ణి పరమయోగి అని అంటుంది లోకం. అంతేకాదు సచ సుఖీ అని కూడా అన్నారు. అటువంటి స్థితిలో ఎవడైతే కర్మను ఆచరించగలుగుతాడో వాడే యోగి అవుతాడు. ఉత్త యోగి కాదు, పరమయోగి అవుతాడు. పరమయోగి కాకుండా పరమ సుఖీ, గొప్ప సుఖాన్ని కూడా వాడే పొందుతాడండి. వాడి మనస్సంతా భగవంతుడే నిలబడితే బయట ప్రపంచంలో ఉన్న వస్తువులతో వాడికి సంబంధం లేకపోతే ఇక వాడికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందండి? బయట వస్తువులతో సంబంధం ఏర్పరుచుకుంటే అవి దొరక్కపోతే దుఃఖం. అవునా కాదా? అసలు ఆ వస్తువుల మీదే ధ్యాస లేకపోతే దుఃఖం వచ్చే పనే లేదు. కనుక ఎవరైతే ఏ కర్మ చేసినా
ఆ కర్మ చేసే సమయంలో చిత్తమును మాత్రం భగవంతుని యందు ఉంచాలి. మరి కర్మ ఏమైపోతుందయ్యా అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకుంటాం. దానికి ఏమని చెప్పారంటే, నువ్వు చేసే కర్మ కూడా భగవంతుడే అని చెప్పారు. యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చండీ సప్తశతి చెబుతోంది మనకు. యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. మనం చేసేటువంటి ఉద్యోగం కూడా భగవంతుడితో సమానమే. కనుక నీవు కర్మం చేయి, కర్మే భగవంతుడు. చేసేటప్పుడు వాడి యందు చిత్తమును ఉంచు, ఆ కర్మ సఫలీకృతం అవుతుంది, యోగం అవుతుంది అన్నారు. కనుక కర్మను ఏ విధంగా ఆచరించాలో ఈ శ్లోకంలో చెప్పారు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మాం అంధం పరమ కృపయా పాతుముచితం మదన్యక్కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణగా త్వదన్యక్కో వామే త్రిజగతి శరణ్యక పశుపతే. హర నమః పార్వతీపతయే. తండ్రి, ఇన్ని విషయాలు తెలుసుకున్న నాబోటి మానవుడు శంకరుల వారు అంటున్నారు, అసారే సంసారే, సారమే లేని సంసారము అనే బురదలో కూరుకుపోతున్నాడయ్యా. మామూలు బురదలో కూరుకుపోతే కాళ్ళు కష్టపడి తీసుకుని ఏమండి కాళ్ళు కడుక్కోవచ్చు. కానీ ఈ సంసారం అనే బురద ఎటువంటిది అంటే స్రజతి కాసారవు అన్నారు శాస్త్రంలో. ఒకడు గొయ్యిలో పడ్డాట, లోపల నీళ్లున్నాయి, తాగుదామనుకున్నాడు, వంగాడు, అందలేదు, ఇంకా వంగాడు, అందలేదు, ఇంకా వంగాడు, అందులో పడిపోయాడు. దేంట్లో? ఆ గోతిలో పడ్డాడు. ఇప్పుడు ఆ గొయ్యి ఏమిటో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. వాడు ఏమనుకున్నాడు, ఆ లోపల పడిన తర్వాత కాస్త తాగాడు, నీళ్లు దొరికినాయిగా వాడికి, తాగాడు, దాహం తీరింది, అమ్మయ్య అనుకున్నాడు. ఇప్పుడు వాడి ఆలోచన ఏమిటి? ఆ గోతిలోంచి బయటపడాలి. ఆ పైన ఓ గడ్డి దుబ్బు ఉన్నది, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు పైకెక్కడం కోసం. ఆ గట్టిగా పట్టుకుని ఆ గోడలాగా ఉన్నటువంటి దానిపై నుంచి పాకడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా దుబ్బు కాస్త ఊడిపోయింది. మళ్ళీ ఏమయ్యాడు వాడు? ఆ గోతులోనే పడ్డాడు. ఇది సంసారం. అర్థమైందా అండి? దాంట్లోంచి బయటపడదామని అనుకుంటూ ఉంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఓ మాట చెప్పారు, పెళ్ళి అనేటువంటిది ఒక గది అండి, ఒక రూమ్. దానికి వెంటిలేటర్లు ఉండవుట, కిటికీలు ఉండవుట. పోనీ రెండో తలుపు ఉంటుందా అంటే రెండో తలుపు కూడా ఉండదుట, ఒకటే దోవ. బయట ఉన్న ప్రతివాడు ఎప్పుడెప్పుడు ఆ గదిలోకి వెడదామా అని ఎదురు చూస్తూ ఉంటాటండి. ఆ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు బయటపడదామా అని ప్రతి ఒక్కడూ చూస్తాట. ఒక్కడు కూడా బయటపడలేడు అని తేల్చి చెప్పారు. ఎవరు? కవి సార్వభౌముడైన విశ్వనాథ సత్యనారాయణ గారు. అవి తెరుచుకుని లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి తప్ప తెరుచుకుని బయటికి రావడానికి పనికి రావట తలుపులు. ఎవడైనా అంతే. ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చారా వాడు భగవంతుడితో సమానమే. ఏమండి? సంసారము అంటే అదండి. సంసారం అంటే ఇక్కడ కేవలం కుటుంబము, భార్య, పిల్లలు అనే కాదు. మన లోపల ఉండే విషయ వాసన వాంఛ మొత్తం సంసారమే. విషయ వాసన వాంఛ అంటే అది కావాలి, ఇది కావాలి. పక్కింటి వాళ్ళ ఇంట్లో 3 డోర్స్ ఉన్న ఫ్రిడ్జ్ వచ్చింది. ఎంత ఎత్తున్నది? వీడికన్నా ఎత్తుగా ఉన్నది. అది
చాలా బాగున్నది చూడ్డానికి, మన ఇంట్లో లేకపోతే ఎట్లా అని ఆ మరుసటి రోజు నుంచి వాడిని పీల్చి పిప్పి చేసి పిండి చేసి కొంటావా చస్తావా అంటే ఏదో ఒకటి చేసి కొంటాడు వాడు. ఆ ఫ్రిడ్జ్ పైన ఉండే మమకారం విషయవాంఛ. ఆ విషయవాంఛ ఎంతవరకు తీసుకెళ్ళింది? తాళి కట్టిన భర్తను కూడా నిలదీసి ఏం చేస్తావు అని అడిగే స్థితికి తెచ్చింది. అవునా కాదా అండి? కనుక ఇటువంటి కోరికల యొక్క సమూహం ఏదైతే ఉందో అది సంసారం. వాటినన్నిటినీ అసారే సంసారే, ఏ కోరికలోనూ సారము లేదయ్యా. నిజ భజన దూరే. ఈ సంసారంలో పడినవాడు ఏం చేస్తున్నాడు? వాస్తవంగా ఎవరిని భజించాలో దాన్ని భజించడంలా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని రోజు దాన్ని గురించి ప్రశ్న. ఎకనామిక్స్ కూడా మనకేం చెబుతోంది? ఆర్థిక శాస్త్రం ఏం చెబుతున్నది? ముందు నీకు కావలసినవన్నీ ఓ లిస్టు రాసుకోవయ్యా. ఆ లిస్టులో అత్యంత ప్రధానమైనవేవో ముందు టిక్కు పెట్టి వాటిల్ని సంపాదించవయ్యా. ఆ తర్వాత రెండవ రకము, ఆ తర్వాత మూడవ రకము, ఇట్లా ఒక్కొక్కటి పొందుతూ ఉండవయ్యా అని చెప్పింది తప్ప కోరికలు వదులుకోమని చెబుతుందా ఆర్థిక శాస్త్రం? చెప్పే అవకాశం లేదు. కనుక జీవితాంతం ఇట్లా చచ్చేంత వరకు అది కోరుకుని ఇది కోరుకుని ఇది కోరుకుని అది కోరుకుని అది తీర్చుకోవడానికి ఇది తీర్చుకోవడానికి ఈ లోపల ఆయుర్దాయం అయిపోతుంది. ఓ మంచి ముహూర్తం చూసి ఊపిరి ఆపేస్తాడు వాడు. ఇక వాడు భగవంతుణ్ణి చేరే అవకాశం ఎక్కడున్నది? ఏమండి? అందువల్ల అసారే సంసారే, అసలు సారము లేనిదయ్యా ఈ సంసారం. మానవుడికి తెలియటం లేదు. నీకు అసలు ఎవరిని భజించాలో దానికి దూరం అవుతున్నాడయ్యా. నిజ భజన దూరే, దానికి దూరం అవుతున్నాడు. ఎందువల్ల? జడధియా, తెలివి లేకపోవడం చేత, భ్రమంతం, భ్రమ చేత, మాం అంధం, అజ్ఞానము చేత. ఈ మూడింటి చేత వాడు ఎందుకు కొరగాకుండా పోతున్నాడు. కనుక ఓ శంకర పరాత్పర, పరమ కృపయా పాతుముచితం, దయగలిగి కాపాడేటువంటి లక్షణం కలిగినటువంటి వాడవు ఎవడవయ్యా అంటే నీవే. నీకో బిరుదున్నది కదా, ఆర్తత్రాణపరాయణ దీక్షా దక్ష. ఎవరైతే దీనులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడడం అనేది నీ లక్షణం. నీవు అటువంటి లక్షణం కలగని వాడివి కనుక పరమకృపయ, మిక్కిలి అయిన దయచేత, పాతుం ఉచితం, కాపాడటం నీకు తగి ఉన్నదయ్యా. ఇటువంటి మానవులందరినీ కూడా నీవే కాపాడాలి. నేను కూడా అందులో వాడినే. అర్థమైందా? ఆ మానవుల్లో వాడినే. కనుక నన్ను కూడా కాపాడాలి. మదన్య, నాకన్నా దీనుడైనటువంటి వాడెవ్వడూ లేడు. కృపణ రక్షాతి నిపుణ, రక్షించే వాళ్ళల్లో గొప్పవాడవు నీవు, దీనులలో గొప్పవాణ్ణి నేను. కనుక నీవు ముందుగా ఎవరిని రక్షించాలి అంటే నన్నే రక్షించవయ్యా అంటున్నారు. తద్ అన్య, ఇతరులెవ్వరూ కాదు, నన్ను రక్షించవయ్యా. ఎందుకంటే దీనులైన వాళ్లను రక్షించడంలో గొప్పవాడువి నువ్వు. దీనులైన వాళ్ళల్లో సుపీరియర్ క్వాలిటీ ఎవరయ్యా అంటే నేను. కనుక ముందుగా ఎవరిని రక్షించాలి? నన్నే రక్షించాలి. కనుక నన్ను కాపాడవయ్యా. తద్ అన్య కోవామే త్రిజగతి శరణ్య పశుపతే, నిన్ను కాకుండా ఈ మూడు లోకాల్లో ఇంకెవరిని అడుగుతానయ్యా నేను. దీనివల్ల మనకు అర్థమైందేమయ్యా అంటే ఒక్క పరమేశ్వరుడు తప్ప ఇంకా కోరదగిన వాడెవ్వడు లేడు. మూడు లోకాల్లో లేడు. ఈ భూలోకం సంగతి దేవుడు ఎరుగు, మూడు లోకాల్లో ఎక్కడా లేడు అని చెప్పారు ఈ శ్లోకంలో. కనుక ఎవరికి వారు శంకరులంతటి వారే, జగద్గురువులైనటువంటి వారే, నాకన్నా దీనుడు లేడయ్యా, నీకన్నా కరుణామయుడు లేడయ్యా, కనుక నన్ను నీవు కాపాడవయ్యా
అని ఆయనే ప్రార్థిస్తుంటే ఇక మనపోటి వాళ్ళ సంగతి ఏమని చెప్పాలి? కనుక మనం కూడా నిరంతరం ఈ అసారమైన సంసారాన్ని వదిలిపెట్టడం అంటే కుటుంబాన్ని, ఇంటిని, భార్యను, పిల్లల్ని వదిలిపెట్టడం అని కాదండి. సంసారంలో ఉంటూ కూడా వాటి యందు ధ్యాస లేకుండా, వాటి యందు కోరిక లేకుండా సంసారాన్ని నడుపుకోవాలి అని తరువాతి శ్లోకం చెబుతుంది మనకు. ఇవాల్టి వరకు సమయం అయిపోయింది కనుక మిగిలినటువంటి విషయాలు రేపు మనవి చేసుకుందాం అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ శివానందలహరి ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి సాంబ సదాశివదేవ దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.